జాతకంలో మనం ఏమి మార్చలేము అని అంటున్నారు మీరు. కానీ అగైన్ మార్చగలము అన్నట్టుగా మీరు అన్నట్టయితే నేను వినలేదు. ఇక్కడ ఆస్ట్రాలజర్ జాబ్ ఏంటి మరి? జాతకం చెప్పేటువంటి మీలాంటి ఆస్ట్రాలజర్స్ ఎవరు లేరు, వాళ్ళ రోల్ ఏంటి? వాళ్ళ రోల్ ఏంటి? మీ రోల్ ఏంటి? గతాన్ని మార్చలేరు, ఫ్యూచర్ని మార్చలేరు. రైట్. దెన్ వాట్ ఈస్ యువర్ రోల్ హియర్? ఇప్పుడు మీరు ఒక డెస్టినేషన్ వెళ్ళడానికి బయలుదేరారు. మీ దగ్గర ఈ గూగుల్ మ్యాప్ లేదనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. కానీ మీకు సంకల్పం బలంగా ఉంటే ఏదో రకంగా మీరు చేరుకుంటారు. సంకల్పం బలంగా ఉంటే చేరుకుంటారు కదా. అదే ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర గూగుల్ మ్యాప్ ఉంది. గూగుల్ మ్యాప్ ఉండటం వలన ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, ఎంత దూరం ఉంది, ఎంత సేపట్లో చేరుకుంటామో అన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కానీ మీరు ట్రాఫిక్ని తగ్గించలేరు, డిస్టెన్స్ని తగ్గించలేరు. మరి ఆ రెండింటిని తగ్గించలేనప్పుడు ఇది మీకు ఏమి హెల్ప్ చేసింది? మీకు ఒక కంఫర్ట్ని ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 20 minutes ఇక్కడ రెడ్ జోన్ ఉంది, మనం ఇక్కడ స్టక్ అవుతాము అని తెలిసింది అనుకోండి. తెలిసినంత మాత్రాన మీరు ఏమైనా మార్చగలిగారా? డిస్టెన్స్ని ఏమైనా తగ్గించారా? ట్రాఫిక్ని ఏమైనా క్లియర్ చేయగలిగారా? కానీ 25 minutes ఉంది కాబట్టి నేను వెయిట్ చేయాలని మీ మనసుకి ఒక స్వాంతన, అంటే ఓకే నేను అడ్జస్ట్ అవుతారు. మీరు నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏం ప్లాన్ చేసుకోవాలనేది మీకు మనసుకు ఒక కంఫర్ట్ ఇస్తుంది. సేమ్ ఆస్ట్రాలజీలో కూడా రాసున్న దాన్ని చదవగలగలే తప్ప దాంట్లో ఉన్న మ్యాటర్ని ఎవరు క్రియేట్ చేయలేరు. పూజలు హోమాలు చేయడం వలన డెస్టినీ మారిద్ది అనేది ఖచ్చితంగా అబద్ధము. మరి ఇంతమంది పంతులు చేస్తున్నటువంటి వాళ్ళు అలాగా ఎవరో జీవితాలని మార్చడానికి వాళ్ళు పూజలు చేస్తే ఎందుకుంటారు? వాళ్ళు చేసుకుని కోట్లు సంపాదించవచ్చు కదా. వాళ్ళు ఒక్కొక్కరికి పూజలు చేస్తే వాళ్ళు మాత్రం అక్కడ డబ్బులు సంపాదించుకుంటా ఎందుకుంటున్నారు? ఆస్ట్రాలజర్ కూడా అదే వర్తిస్తుంది కదా నిజంగా. నో అండి, అసలు మీరు ఎక్కడ ఏ ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ కూడా మీకు గనక ఇలాగ ఉంటే ఈ పూజ చేయండి మీకు ఇలా జరుగుతుందని ఎక్కడా రాసిలేదు. ఈ సబ్జెక్ట్ని ప్రిపేర్ అయ్యే క్రమంలో ప్రిపేర్ అవుతున్నప్పుడు డెస్టినీ రాసున్నదే జరుగుతుంది అనుకుంటున్నప్పుడు విఘ్నులైన వాళ్ళు దాన్ని గమనించిన తర్వాత ఒక వ్యక్తికి హోప్ ఇవ్వాలి కదా అని చెప్పి ఏం చేశారంటే, నువ్వు భగవంతుడిని కోరుకో. దాన్ని ఏమంటారంటే శరణాగతి అంటారు. శరణాగతి ఎప్పుడు అంటే, ఇప్పుడు నేను కూర్చొని నా ప్రయత్నాలు ఏం చేయకుండా నేను ఒక గంట సేపు పూజ చేస్తాను, నాకు డబ్బులు పంపించేసేయి, లేకపోతే నాకు స్టాక్స్లో డబ్బులు రావాలి, లేకపోతే నేను చేసే దాంట్లో డబ్బులు రావాలంటే రాదు. నా పని ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ స్టూడెంట్ 10 గంటలు దేవుడు గుళ్ళో కూర్చొని పూజ చేసుకుని వెళ్ళి పరీక్ష రాస్తే పాస్ అవుతాడా? అటు చదువుకుంటేనే అవుతాడు. అంటే అతని కైండ్ ఆఫ్ ప్రార్థన చేయటం అంటే చదవటమే. సో మీ వృత్తిలో మీ మొత్తం మీరు మీ స్ట్రెంగ్త్ అంతా పెట్టిన తర్వాత, మీ సర్వశక్తులు పెట్టిన తర్వాత, ఇంకా ఏదో ఒక ఇందాక నేను చెప్పిన 3 కోఆపరేషన్లు ఉన్నాయి చూసారా? వ్యక్తులు సహకరించడం, పరిస్థితులు సహకరించడం, ప్రకృతి సహకరించడం. ఇవి కోఆపరేట్ కానప్పుడు మీ ప్రయత్నం మొత్తం చేసి కనుక భగవంతుడిని సహాయం కోరారు అనుకోండి, నేను ఇంత సంకల్పించి ఇంత కృషి చేస్తున్నా కూడా నాకు ఇది సాధ్యం కావట్లేదు, నీ హెల్ప్ కావాలి అని ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. సార్, నా ప్రశ్న చాలా సూటిగా, అప్పుల బాధలుండి అనేకమైన టెన్షన్స్తో మిమ్మల్ని అప్రోచ్ అయ్యే పర్సన్కి రెమెడీ ఇస్తారా? ఏం చెప్తారు? ఒకటి, ఆరోగ్యమైన బాధలు ఇక చెప్పలేము, ఇంకా కోట్లున్నా సరే ఆరోగ్యం అనేది పుంజుకోడు, మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉంటాడు. కొందడు ఆడు పుట్టుక దరిద్రం ఉంటుంది, పాపం మన దగ్గర జేబులో 10,000 ఉండదు, 10 రూపాయలు ఉండవు, కానీ 10 కోట్ల డీల్స్ మాట్లాడతాడు. ఉదాహరణకు ఓ పార్క్ హయాత్ లాంటి హోటల్కి వెళ్ళి కూర్చుంటే ఇక్కడ 100 రూపాయలు ఉండవు, కానీ 100 కోట్ల డీల్ మాట్లాడతాడు. కానీ ఆశయాలు పెద్దగా ఉంటాయి. ఇందాక మీరు అన్నారు కదా, వాడు ఎందుకు ఆలోచించాడు, డ్రైవర్ కంటే మించి ఎందుకు ఆలోచించాడు, ఎమ్మెల్యే ఉంటే సీఎం ఎందుకు ఆలోచించాడు, పిఎం ఎందుకు ఆలోచించాడు. కటిక దరిద్రంలో ఉన్న వ్యక్తి మిమ్మల్ని అప్రోచ్ అయితే ఆయన జీవితాన్ని మీరు మార్చేయగలరా? అప్పుల బాధలో ఉన్నటువంటి వచ్చినవాడు మీ దగ్గరకు వస్తే వాడు అప్పులు తీర్చేయగలరా? లేదు, ఆరోగ్యపరమైన సమస్యలతో మిమ్మల్ని అప్రోచ్ అయితే ఆయనకు మీరు ఇచ్చేయగలరా? ఏంటి అసలు మీరు ఏం చేయగలరు? సపోజ్ ఇప్పుడు వాళ్ళకి ఏం డెస్టినీ రాసుంది అనేది నేను చదవగలుగుతాను. ఓకే, ఇందాక మీరు చెప్పినట్టుగా డెస్టినీ ఈ ఫ్యూచర్ని నంబర్స్ ద్వారాగా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటుంది. 9 ప్లానెట్కి 9 నంబర్లు ఉన్నాయి. సో వాళ్ళ జీవితంలో ఏ నంబర్లు వాళ్ళ చుట్టూ ఇప్పుడు ప్లేస్ అయ్యాయి. ఇప్పుడు మీ దగ్గర ఒక వ్యక్తి ఆరోగ్యం బాగాలేదని వచ్చాడు అనుకోండి, సెట్ చేయాలంటే ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా అతని పొజిషన్ ఏంటి, ప్రస్తుతం పరిస్థితి ఏంటి అనేది మొత్తం రిపోర్ట్ తీసుకుని చెక్ చేస్తారు కదా. చెక్ చేసినప్పుడు ఓకే ఇంత ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడు, ఈ రేంజ్లో ఉన్నాడని మీకు అవగాహన వచ్చిన తర్వాత దాన్ని ఎలా రెక్టిఫై చేయాలని ఆలోచిస్తారు. అట్లాగే ఇప్పుడు నాకు తెలిసిన నాలెడ్జ్ ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, న్యూమరాలజీ ప్రకారం ఆ వ్యక్తి ఇప్పుడున్న సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు, నిజంగా ఉన్నాడా, ఓన్ని యాక్ట్ చేస్తున్నాడా, అది తెలిసిపోతుంది. నిజంగా ఉన్నాడు, ఇంకా తర్వాత ఏం రాసుంది, ఎంత బలంగా రాసుంది,
ఇంకా ఇంకా డౌన్ వెళ్తాడని ఉందా, ఇక్కడ నుంచి బాగుపడతాడని రాసి ఉంటుందా, అది నాకు ఎలా తెలిసిపోద్ది అంటే వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యే విధానంలోనే తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా బాగా బ్యాడ్ రాసి ఉందనుకోండి, ఇప్పుడు నేను వాళ్ళని కూర్చోబెట్టి దాదాపు 3 గంటలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అసలు నంబర్లు ఒక మనిషి జీవితంలో ఎక్కడెక్కడ పనిచేస్తాయి, ఎలా చెక్ చేసుకోవాలి, వాళ్ళ జీవితంలో ఆ నంబర్లు ఎక్కడెక్కడ నెగిటివ్ నంబర్లు, ఇదిగో మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇది ఉంది, మీరు ఇంతకుముందు ఈ బిజినెస్ పెట్టినప్పుడు ఈ డేట్ని ఇనిషియేట్ చేశారు, అగ్రిమెంట్లు ఈ డేట్లో చేశారు, ఈ నంబర్లతో మీరు డీల్ చేస్తున్నారు, అవన్నీ నేను వాళ్ళకి చూపిస్తాను. ఖచ్చితంగా అది మ్యాచ్ అవుతుంది, నెగిటివ్ నెంబర్లోనే ఉంటారు వాళ్ళు. ఉండినప్పుడు ఎక్కడెక్కడ ఇన్ఫెక్ట్ అయ్యారో చూపించిన తర్వాత ఎక్కడెక్కడ ఏ నంబర్లు మళ్ళీ రీప్లేస్ చేయాలో చేంజ్ చేయాలో నేను మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నా మనసు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క అపాయింట్మెంట్కి కానీ ఎవరికైనా సరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఫ్యూచర్ కనుక ఇంకా స్టిల్ బ్యాడ్ ఉందనుకోండి, వాళ్ళు వింటారు, వీళ్ళు వెళ్ళిపోతారు, ఆ చేంజెస్ ఏమీ చేయరు. అదే మారిద్దని రాసి ఉందనుకోండి, బాగుపడతావురా అని చెప్పినా కూడా మారిద్దని రాసి చేయడన్నప్పుడు వాడిని బ్యాడే. వాళ్ళ జాతకంలో ఇక్కడి నుంచి మారతారని రాసి ఉందనుకోండి, వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ కానివ్వండి, ఆ చేంజెస్ కానివ్వండి చాలా ఇంటెన్సివ్గా చేసేస్తారు. ఇప్పుడు మీరు జిమ్ ట్రైనర్ ఉంటాడు అనుకోండి, అక్కడ కూర్చున్నాడికి అర్థమవుతుంది, ఎవడు జనవరి 1 వచ్చినప్పుడు అంతా ఎగబడి కట్టేస్తుంటారు ఫీజులు, 10 days తర్వాత ఎవడు కొంతమంది కనపడరు అక్కడ. వాళ్ళకి వచ్చిన దాంట్లోనే అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఈడు స్టాండర్డ్గా ఉంటాడు, చేస్తాడు, బాగా ఉంటాడు అని ఉంటాడు, ఈడు 2 రోజులు వెళ్ళిపోతాడు అని తెలిసిపోయింది కదా. అట్లాగే ఆ అదృష్టవంతుడి యొక్క పోకడ మనకు తెలిసిపోతుంది. వాళ్ళ ఇంటెన్సిటీ, దాన్ని మార్చుకోవడానికి వాళ్ళు దాన్ని ఎంత కేర్ఫుల్గా వింటున్నారు, ఎంత ఎక్కించుకొని దాన్ని ట్రై చేద్దాము, ఈ నంబర్లు కూడా మార్చి చూద్దాము, మన బియాండ్ సంథింగ్ ఏదో పని చేస్తుంది, అది ఇతను ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కాబట్టి చేసి చూద్దాము అని చేసేవాళ్ళు ఉంటారు. చేసిన వల్ల చాలా మందికి మార్పు వచ్చింది. కొంతమంది వచ్చి వింటారు, చాలా ఇంటెన్సివ్గా వింటారు, కానీ తర్వాత మళ్ళీ దాన్ని అప్రోచ్ అవ్వరు, కంటిన్యూ చేయరు. సో అక్కడే తెలిసిపోతుంది. అంటే రాసి ఉన్నవాడు ఆటోమేటిక్గా అవన్నీ అదృష్టవంతుడికి చేస్తాడు. అయితే డెస్టినీ నన్ను సెలెక్ట్ చేసుకుంది వాళ్ళకి అది కన్వే చేయడానికి తప్ప నేను ఎవరి జాతకాన్ని మార్చలేను. నా ద్వారాగా ఈ ఇన్ఫర్మేషన్ అతనికి రావాలనేది నాకు రాసి ఉంది. తర్వాత ఫ్యూచర్లో మీరు చెప్పారు నేను మార్చుకున్నాను, లైఫ్ బాగుపడిందని అతను నా చేత అతని చేత నేను పొగిడించుకోబడాలని రాసుంటే, లేదా ఇంకొక నలుగురికి అతను నా గురించి చెప్పాలని రాసుంటే వాళ్ళకి అది జరుగుతుంది, వాళ్ళు పాటిస్తారు, జరుగుతుంది. అంటే నా డెస్టినీని బట్టి వాళ్ళ డెస్టినీని బట్టి అది నడుస్తుంది. ఓకే, అంతే తప్ప ఇక్కడ నన్ను ఒక సాధనంగా డెస్టినీ వాడుకుంటుంది. అంతే తప్ప ఎవరి డెస్టినీని నా డెస్టినీనే నేను మార్చుకోలేను, ఇంకా ఎదురు డెస్టినీని నేను ఎలా మారుస్తాను. ఒక చిన్న పల్లెటూరు కదా మున్నంగి. అవును, మున్నంగి. మున్నంగి నుంచి పుట్టారు మీరు. ఎక్కడి వరకు రీచ్ అయ్యారంటే బాలీవుడ్ యాక్టర్స్. అవును, అజయ్ దేవగన్ గారు, కంగనా గారు, కరణ్ జోహర్ గారు, ఇంకా మీరే చెప్పాలి 1-2 పేర్లు. సంజయ్ దత్ గారు. సో ఇంత చిన్న పల్లెటూరు, సబ్జెక్ట్ చాలా క్లుప్తంగా, ఫెయిల్యూర్స్ నుంచి ఎక్కువ నేర్చుకున్నా అన్నారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ అవే మనకి నేర్పించాలి, పరిశోధించాలి. ఇక్కడ స్టార్ట్ అయిన ప్రయాణం ఏకంగా బాలీవుడ్ని ఏళ్తున్నారు. బాలీవుడ్ అండి, ఇండియా మొత్తం ఏళ్తున్నటువంటి యాక్ట్రెస్. ఒకటి బిఫోర్ వస్తున్నప్పుడు నేను మీ ఇన్స్టాగ్రామ్ని కూడా చూశాను. ట్రంప్ పెద్ద కూతురు అనుకుంటా, రెండో డాటర్, తను కూడా మిమ్మల్ని ఫాలో అవుతాను. అంత చిన్న పల్లెటూరు, మీరు చదివిన సబ్జెక్ట్ ఏంటో మాలాంటి వాళ్ళకి అయితే అర్థం కాదు. బట్ స్టిల్ కట్ చేస్తేనేమో వరల్డ్లో రూల్ చేస్తున్నటువంటి కొంతమంది ప్రముఖులు. ఇక్కడ చూస్తే చిన్న వాళ్ళకు కూడా అప్పుడప్పుడు కన్సల్టెంట్ ఇస్తున్నారు. అంటే వాళ్ళు నిజంగానే బాధల్లో ఉన్నారు, వేదనకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మీరేమీ విండోస్ ఏమి ఓపెన్ పెట్టలే, గూగుల్లో ఎక్కడ నంబర్స్ ఏం పెట్టలేదు, అండ్ యు ఆర్ నాట్ ఓపెన్ టు గివ్ కన్సల్టెంట్ టు ఎవ్రీవన్, లిమిటెడ్గా పెట్టుకున్నారు. కానీ ఇంత పెద్ద పర్సన్స్ని అప్రోచ్ అవ్వటం ఎక్కడ కూడా ఇట్లా ఏంటంటే అంచెలంచెలుగా పోయినట్టుగా అంటే ఉంటారు కొంతమంది. కానీ మీరు చూస్తే చిన్న గ్రౌండెడ్ ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళని అంటున్నారు. ఏకంగా చూస్తే ట్రంప్ లాంటి వాళ్ళ డాటర్స్ని చూడటం ఎలా, అసలు మీ సక్సెస్ స్టోరీ అంటారా దాన్ని, ఎలా అంటారు? ఎలా ఈ లీడ్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అది సక్సెస్ ఫెయిల్యూర్ అని నేను అట్లా అనుకోవట్లేదు. నేను సబ్జెక్ట్ని డెడికేటెడ్గా నాకు తెలిసిన దాన్ని పరిశోధనాత్మకంగా వెళ్తున్న క్రమంలో ఎన్నో రకాల ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఈ ఇంత టాప్ క్లాస్ సెలబ్రిటీస్ ఎలా అప్రోచ్ అయ్యారు? రెండోది ట్రంప్ గారి డాటర్ ఫాలో అవటం అనేది ఆషమాషి అయితే కాదు కదా, ఏదో నేను అడగాలని కాదు అది. బట్ హౌ కమ్ వాళ్ళు అసలు నమ్ముతారా అనేదే పెద్ద క్వశ్చన్. అలాంటిది అది నమ్మటం, ఫాలో అవటం అనేది పెద్ద అచీవ్మెంటే కదండి. సపోజ్ ఇప్పుడు మీకు సబ్జెక్ట్ అంటే నమ్మకం లేదు, అలాంటి వ్యక్తి మీరు ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీకు మాత్రమే తెలిసిన మీ పాస్ట్ల విషయాలు నేను ఈ మంత్లో ఇలా జరిగిందని నేను అడిగాను అనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు షాక్ అవుతాను ఖచ్చితంగా. మీరు ఫాలో అవటం అనేది పక్కన పెట్టేస్తే అసలు ముందు దాన్ని మీరు వింటం మొదలు పెడతారు కదా. సో
మీరు టైమ్ ఆఫ్ బర్త్ అన్ని కరెక్ట్గా ఇచ్చారు అనుకోండి, నేను మీ పాస్ట్ను రీడ్ చేశాను అనుకోండి యాక్యురేట్గా, ఆ వ్యక్తికి నమ్మకాలతో నాకు పని లేదు. నీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇచ్చావా లేదా అంతే. అప్పుడు నేను అనుకుంటాను అనమాట, ఇప్పటికి ఇతనికి సబ్జెక్టు ఎంత గొప్పదో చెప్పాలనుకుంటాను. అతన్ని నేను ఈగోగా తీసుకోను. కొంతమంది అతనికి అసలు నమ్మకం లేదు అని చెప్తుంటారు కదా, సరే వచ్చి డేట్ ఆఫ్ బర్త్ కూర్చోమని ముందు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వమను, తర్వాత మాట్లాడమని అని చెప్తాను నేను. ఎవరినైనా సరే టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే ఎవరైనా ఛాలెంజ్ చేస్తారు అంటే, సరే ముందు నీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చి ముందు కూర్చో, తర్వాత చూద్దాం. అప్పుడు నేను నేర్చుకున్న సబ్జెక్టుని గొప్పగా చూస్తాను. ఆ సబ్జెక్టు వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఎంత గొప్పదో చూపించాలనుకుంటాను. ఎలా అప్రోచ్ అయ్యారు అసలు అంత? ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు ఇది ఏంటంటే ఎవరికైనా ఫార్చ్యూన్ టెల్లర్ అంటే ఈజీగా వెంటనే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఏదైనా ఒకటి చెప్పాను అనుకోండి, అది యాక్యురేట్గా జరిగింది అనుకోండి, ఏం చేస్తారు, మీకున్న కాంటాక్ట్స్లో లోయెస్ట్ ఉంటారు, హయ్యెస్ట్ ఉంటారు. ప్రతి మనిషికి లోయెస్ట్ నుంచి హయ్యెస్ట్ ఉంటారు. మీకు తెలిసిన అత్యంత లోయెస్ట్ పర్సన్ ఎవరు, అత్యంత హయ్యెస్ట్ పర్సన్ ఎవరో. ఇప్పుడు మీరు ఎవరినైనా అప్పుడు కలిసినప్పుడు ఒకవేళ వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ కొట్టడం కోసమో, వాళ్ళకి ఏదైనా మంచి చేయాలనుకున్నాం, సార్ నాకు తెలిసిన అతను ఇట్లా ఉన్నాడు, నాకు ఇట్లా చెప్పాడు, ఇట్లా జరిగింది అని చెప్తారు. ఫార్చ్యూన్ టెల్లింగ్ కదా, ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిపోతారు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి కూడా చెప్పింది జరిగింది అనుకోండి, అది కూడా జరిగింది అనుకోండి, ఆ నెక్స్ట్ ఎవరు అనేది చూస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా కుట్లేయటం వచ్చు అనుకోండి, అది అంబానీకి నేను కుట్లేస్తున్నానా, ఒక అడుక్కునే వ్యక్తికి వేస్తున్నానా చూడాల్సిన అవసరం లేదు. అతనికే నాకు తెలిసిన విద్య నేను పర్ఫెక్ట్గా చేస్తా వెళ్తే అది ఎక్కడికి రీచ్ అవ్వాలి అక్కడికి రీచ్ అవుతుంది. అంతేగాని నేను పలానా వ్యక్తికి రీచ్ అవ్వాలి, ఈ స్టేజ్కి వెళ్ళాలి అని ఎప్పుడు అసలు టార్గెటెడ్గా నేను నేర్చుకోలేదు. ఇప్పుడు మీరు అంటున్నారు తక్కువ రేంజ్ వాళ్ళనో ఎక్కువ రేంజ్ వాళ్ళ, ఇక్కడ అదృష్టం రాసి ఉంటే ఎవడైనా అందలం ఎక్కుతాడు, అదృష్టం లేకపోతే ఎవరైనా కింద పడిపోతారు. సో నేను ప్రతి కేసుని నేను సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఒక అవకాశంగా చూస్తాను. ఇతను ఎందుకు ఇలా అయ్యాడు, ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఇతను ఇలాంటి సిచ్యువేషన్స్లోకి ఎందుకు వెళ్ళాడు, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకవేళ ఇంత సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఇతను ఈ రేంజ్కి ఎందుకు వెళ్ళాడు, ఇంత పెద్ద హిట్లు ఎందుకు పడినాయి, లేకపోతే ఇంత డబ్బు ఎలా సంపాదించగలిగాడు, లేకపోతే ఇంత కీర్తి ప్రతిష్టలకి ఎలా వచ్చినాయి, తర్వాత ఇది ఎంతకాలం ఇలా నిలిచి ఉంటుంది, ఇతని మేధస్సు ఎంత పవర్ఫుల్గా మిగతా టైర్లో కూడా పనిచేస్తుందా అనేదాన్ని. ఇప్పుడు మీరు ఎవరి గ్రాఫ్ని తీసుకున్నా, పోనీ తెలివితేటలే పనిచేస్తుంది, మన కృషి పట్టుదలే పనిచేస్తుంది అనుకుంటే గ్రాఫ్ ఎప్పుడు అంతా అప్ సైడే ఉండాలి కదా. ఎంతో పెద్దవాళ్లకు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, ఎందుకుంటాయి అట్లాగా. అవతార పురుషుడైన మానవ గర్భంలో పుట్టాడు అనుకోండి, 6వ స్థానం ఉంటుంది, అంటే అది శత్రుస్థానం, రోగస్థానం, రుణస్థానం, 8వ స్థానం ఉంటుంది, మరణము, ఎండ్, క్లోజు. అట్లాగే 12వ స్థానం ఉంటుంది, కర్మస్థానం. సో ఎట్లాంటి వాళ్ళైనా సరే ఈ జనన మరణాల చక్రంలో కనుక పుట్టారు అంటే కర్మకు బాధ్యుడే అవుతాడు. ఈ సిస్టంలోకి వచ్చాడు అంటే అవతార పురుషుడైనా దాని ప్రకారంగానే అతను అనుభవించి తీరాల్సిందే. నన్ను ఇంకో క్వశ్చన్ అడగనివ్వండి సార్. ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పినటువంటి అజయ్ దేవగన్ గారు కానీ, కరణ్ జోహర్ కానీ, ట్రంప్ డాటర్ కానీ, వీళ్ళంతా ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్స్ కదా. అక్కడ మీకేంటి పని అని అంటే మీరు ఏం చెప్తారు? ముందు పరిచయం అయ్యారా, వెనక పరిచయం అయ్యారా? హౌ ఇట్ స్టార్ట్స్? అంటే మీరే అంటారు కదా వాళ్ళు సెలబ్రిటీస్ అని. నేను ఎక్కడో చిన్న స్థాయి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు, వాళ్ళు ఎక్కడైనా లోలో ఉన్నప్పుడు, వాళ్ళ టైము బ్యాడ్గా ఉన్నప్పుడు జనరల్గా ఇలాంటివి కన్సల్ట్ అవ్వాలని అనుకుంటారు. లేదా ఈ ఫ్యాక్టర్ ఒకటి పనిచేస్తుంది, ప్రతి ఒక్కళ్ళకి మన శక్తి సామర్థ్యాల కన్నా బియాండ్ ఇంకొక శక్తి ఉంది, అది సహకరిస్తేనే మనం అదృష్టవంతులుగా ఉంటామనే భయమే మనల్ని గురూజీల దగ్గరికి టెంపుల్స్ చుట్టూ తిప్పుతుంది. ఎవరైనా ఎంత గొప్పలైనా ఎందుకు టెంపుల్స్ దగ్గరకు కానివ్వండి, లేకపోతే గురూజీల దగ్గరికి ఎందుకు వెళ్తుంటారు? ఇది మొత్తం మనం అనుకుంటాం వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నారని. వాడికి తెలుసు రేపు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి బ్యాడ్లు వస్తాయో తెలియదు, చెప్పలేము. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వాళ్ళకి ఎగనిస్ట్గా మారుతుందో ఎంత పెద్ద రేంజ్లకైనా. సో ఇది నాకు సక్రమంగానే ఉండాలి దేవుడా, రేపు కూడా నేను ఓపెన్ చేసినప్పుడు అందులో డైమండే ఉండాలనుకుంటాడు. ఓపెన్ చేస్తే ఏమొచ్చిందో వాడికే తెలియదు కదా. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి, దాన్ని ఇంకా అదృష్టంగా కంటిన్యూ చేస్తూనే ఉండు స్వామి అని అదే కోరుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఎందుకు అంటే అది భవిష్యత్తు, రేపు అనేది వాళ్ళ చేతిలో లేదు. మనం ఆశపడగలం, కృషి చేయగలం, అంతే. కానీ సక్సెస్ అవ్వాలంటే అన్ని కోఆపరేషన్లు కావాలి. ఆ కోఆపరేషన్లు మన చేతిలో లేవు కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అందులో ఒకదానికి అలవాటు పడిన తర్వాత అంతకన్నా కింద పడకూడదు కాబట్టి ఇంకొకేదో ఫ్యాక్టర్ పనిచేస్తుంది, దాన్ని కన్సిడర్ చేద్దాము అనుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన సొంత శక్తిని మనం కృషి చేసే దాన్ని వదిలేసి కంప్లీట్గా ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్లు మార్చేసాను, లేకపోతే ఒక హోమం చేసేసాను, నాకు అదృష్టం మొత్తం తిరిగి రావాలంటే లాజిక్ కదా, నాకు అడగాలని రాదు అలాగా. ఒకవేళ అది బై ఫ్లూక్ ఏదన్నా అదృష్టం రాసి ఉంటే ఏదైనా టెంపరీగా వస్తుందేమో కాదు, అది శాశ్వతంగా నిలబడదు. ఎవరు శాశ్వతంగా నిలబడతారంటే ఎవరైతే ఒక వ్యక్తి ఒక పనిని ఎంచుకుంటారో దాంట్లో ప్రాణం పెట్టాలి, ప్రాణం పెట్టి దాంట్లో కృషి చేస్తూ వెళ్ళారు అనుకోండి,
వాళ్ళు ఖచ్చితంగా డెస్టినేషన్ రీచ్ అవుతారు. ఇక్కడ జ్యోతిషం ఎక్కడ పనిచేస్తుంది, నంబర్స్ ఎక్కడ పనిచేస్తాయి అంటే మీరు ఆ నంబర్లు కనుక మీ అదృష్ట సంఖ్యలు ఏంటి దురదృష్ట సంఖ్యలు ఏంటో తెలుసుకొని వాటిని అవాయిడ్ చేసుకుంటే కనుక మీరు ముందుకు వెళ్ళారనుకోండి తొందరగా డెస్టినేషన్ ఈజీగా రీచ్ అవుతారు. ఇప్పుడు మీరు హెల్త్ బాగా సెట్ అవ్వాలి, మీరు వెంటనే ఫిట్నెస్ బాగా సాధించాలన్నారనుకోండి, రోజు మామూలుగా తినే అన్నం కూరలు ఇలాంటివి తినేసి బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఫిట్గానే ఉంటారు. కానీ బెస్ట్ ఫిట్నెస్ రావాలి అంటే ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, కార్బోహైడ్రేట్లు ఎంత తీసుకోవాలి, ఈ ఫార్ములా ప్రకారంగా తిన్నారు అనుకోండి మరింత బెస్ట్గా వస్తారు. సేమ్ ఇది కూడా అంతే. ఎవరైనా జీవితంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఫస్ట్ నమ్ముకోవాల్సింది వాళ్ళ కృషినే. కృషి చేస్తేనే వస్తుంది ఏదైనా సరే. అదే దేవుడు, పనే దేవుడు అన్నారు. పనే దేవుడు, పనిన్నే నమ్మండి. దాన్ని కృషి చేసుకుంటూ వెళ్ళే క్రమంలో జస్ట్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్. మీరు రైట్ నెంబర్లు ఏంటి, రాంగ్ నెంబర్లు ఏంటి. సో అవాయిడ్ అన్లక్కీ నెంబర్స్. ఇంపార్టెంట్ థింగ్స్ని ఇనిషియేట్ చేయడానికి అన్లక్కీ నెంబర్స్ని అవాయిడ్ చేశారనుకోండి, మీరు చేసే పనుల్లో ఆ ప్రకృతి సహకారం, పరిస్థితుల సహకారం, మనుషుల సహకారం మరింత ఎక్కువగా ఉంటుంది. మీ డెస్టినేషన్ ఈజీగా రీచ్ అవుతారు తొందరగా. ఇప్పుడు కొంతమంది అతి తెలివి ఉన్న బిజినెస్ మ్యాన్లు కొంతమంది ఉంటారు. ₹1,00,00,000 ఉన్నాయంటే భూమి మీద ఇన్వెస్ట్ చేసేదానికన్నా కూడా 50 లక్షలు ఆస్ట్రాలజర్ని నమ్ముకొని ఇంకో 50 లక్షలు హోమాలను పండితులను నమ్ముకుంటే ఆయన పరిస్థితి ఏంటి? మంచి వాళ్ళే. ఒక సామెత ఉంది, గుడ్డేడు రాయేసిన గూట్లో పడిందని. ఒక్కోసారి ఇప్పుడు జాతకరత్న మిడత బొట్లు సినిమాలో చివరికి మిడత పట్టుకుని వచ్చి దీంట్లో ఏముందో చెప్తేనే ఇవాళ నువ్వు బతుకుతావు అంటే, అరే ఇవాళ దొరికేవరో మిడతా అంటాడు, నిజమేనండి ఇది మిడతే అంటాడు. అంటే ఆ రోజు ఆడి అదృష్టం అట్లా పనిచేసింది. ఇప్పుడు ఆస్ట్రాలజర్కి టైం నడుస్తుంది అనుకోండి, వాళ్ళు ఎంత పిచ్చోడికి చెప్పినా అడిగి జరుగుతుంది. ఈడి వల్లే జరుగుతుంది అనుకుని అడిగి షేర్ ఆరతి పడతా ఉంటాడు. ఇంకా వాటి టైం పని చేసింది అక్కడ. అలా కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. అట్లా జరిగినప్పుడు అదే నిజం కాదు అసలు. యాక్చువల్గా స్టాండర్డ్గా ఉండాలి, కన్సిస్టెంట్గా కరెక్ట్గా ఉండాలి అంటే ఎవరి కృషిని వాళ్ళని నమ్ముకోవాల్సిందే. ఎవరి కృషిని వాళ్ళు నమ్ముకోవాల్సిందే. అదృష్టానికి షార్ట్ కట్లు లేవు. ఓకే, అంతే. ధర్మం ఒకవైపు, కర్మ ఒకవైపు అని అంటారు. రెండు ఒకే దాంతో టాలీ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ధర్మానికి కర్మకి కొంత కన్ఫ్యూజన్ ఉంటా ఉంటుంది. ధర్మం గురించి కర్మ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ధర్మం అనేది మనం పాటించాల్సింది, కర్మ అనేది మనకు జరుగుతున్నది. ఇప్పుడు మీరు ఒక పనిని ఎలా చేస్తారు? ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు అనిపిన ఒక కంక్లూజన్ ఏంటంటే, రాసున్నదే జరుగుతుంది అని చెప్పారు. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అన్నారు. అది కరెక్టే. రాసున్నదే జరుగుతుంది, జరగబోయేదాన్ని మనం మార్చలేము అన్నారు. అది కూడా కరెక్టే అన్నప్పుడు, పోయిన జన్మలో ఇప్పుడు సపోజ్ నేను ఏదన్నా ఒక అత్యంత పెద్ద తప్పు చేశాను అనుకోండి, దానివల్ల ఇప్పుడు ఇంత అనుభవిస్తున్నారు అంటారు కదా. పోయిన జన్మలో కూడా ఈ జాతకం రాసింది దేవుడే కదా. మరి ఇప్పుడు ఆ తప్పు దేవుడిది అవుతుంది కానీ ఆ పని చేసినోడిది కాదు కదా. సో అంటే మన వాళ్ళు చెప్పిన పూర్వజన్మలో నువ్వు చేసిన పాపాలను బట్టి ఇప్పుడు నడుస్తుంది అనేది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. పోయిన జన్మలో కూడా నాకు ఒక జాతకం రాసి ఉంది కదా. అది మనుషులకే కదా, ప్రతి వస్తువుకి జాతకం రాసి ఉంది. సో అలాంటప్పుడు నాకేమనిపించిందంటే, తర్వాత వీటినన్నింటిని పరిశోధించినప్పుడు ఇప్పుడు జాతకాలు నిజంగా జాతకమే ఉంది, జాతకాలే నడుస్తున్నాయి అంటే రాసిన దాన్ని బట్టే మనుషులకి జరుగుతుంది. ఇక్కడ ఎవరు గొప్పలు లేరు, పిచ్చోళ్ళు లేరు. గొప్పగా రాసి ఉంటే గొప్పగా ఆలోచనలు వస్తాయి, గొప్పగా మనుషులు అందరూ సహకరించి వాడు గొప్ప స్థాయికి వెళ్తున్నాడు. రాసి లేకపోతే వాడు ఎంత సంకల్పించినా ఈ కోఆపరేషన్ లేక డిమోటివేట్ అవ్వబడి అధమ స్థాయికి వెళ్ళిపోతున్నాడు. సో అది కర్మను బట్టే రాసి ఉంది, ఎవడు గొప్పడు కాదని నాకు అర్థమైన తర్వాత, పోనీ ఇట్లా ఎందుకు రాయబడుతుంది అన్నప్పుడు, మన పురాణాల్లోనే మనకు చెప్పిన దాంట్లో మీకేం చెప్పారు? ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు అన్నారు కదా, సత్యలోకాలు అన్నారు కదా. ఈ పదాలు అయితే విన్నారు కదా, సత్యలోకాలు ఉన్నాయి. అప్పుడు నాకేమనిపించింది అంటే, ఈ కనెక్టింగ్ ద డాట్స్ అంటారు కదా, వీటన్నింటినీ కనెక్ట్ చేసుకున్నప్పుడు నాకేమనిపించింది అంటే, ఎక్కడో సత్యలోకాలు ఉన్నాయి మన పెద్దలు చెప్తున్నట్టుగా, ఋషులు చెప్పినట్టుగా. వాళ్ళు చెప్పిన కర్మ నిజంగానే ఉందని నా ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమవుతుంది కదా. కాబట్టి అట్లయితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే సత్యలోకాలు ఉన్నాయి. అక్కడ డెస్టినీ రాయబడదు, రాయబడని సత్యలోకాలు ఉన్నాయి. అక్కడ చేసిన పాపాలకి ఈ భూమి మీద నరకం అనమాట. మనం అనుకుంటాం ఎక్కడో నరకం ఉందని, మనం వీఆర్ ఆల్రెడీ ఇన్ హెల్. నేను చిన్నప్పుడు స్వాతి బుక్లో చదివాను ఏంటంటే, బయట నరకం అని బోర్డు పెట్టి లోపల నరుకుతారు ఏంటండి అని. నరకం అని బోర్డు పెట్టి లోపల నరుకుతారు ఏంటండి అంటే అంటే స్వర్గం నరకం. నరకమని బోర్డు పెట్టి బయట నరకమని లోపల బోర్డు పెట్టి లోపల నరుకుతారు ఏంటండి. మన జాతకం మన పెద్దలు ఏం చెప్పారు? నరుకుతుంటారు లోపల నరకంలో అని అంటారు కదా. నరకం అంటే ఎక్కడో సత్యలోకం. బయట నరకం అని అంటే మేమేమి మిమ్మల్ని కొయ్యము నరకం, కానీ లోపల చూస్తే కదా నరకంలో. అమ్మో అంటే ఒక జోక్ ఇప్పుడు వెలిగింది నాకు.
అదే జోక్ చదివా. అంటే మనం మోహల్లో ఏంటంటే ఇక్కడ తప్పులు చేస్తే నరకానికి వెళ్ళి అక్కడ అంతా నరుకుతారు అని కదా, శిక్షలు వేస్తారు ఇవన్నీ అనుకున్నప్పుడు ఎక్కడో సత్యలోకాలు ఉన్నాయి. ఆ సత్యలోకాల్లో చేసిన తప్పులకి ఒక లెక్క కడతాడు. లెక్క కట్టి నీకు 30 జన్మల శిక్షలు, పందిగా ఎన్నాళ్ళు, కుక్కగా ఎన్నాళ్ళు, నక్కగా ఎన్నాళ్ళు, మనిషిగా ఎన్నాళ్ళు, ఇలా రకరకాల జన్మలు ప్రిపేర్ చేసేసి ముందుగానే డిసైడ్ చేసేసి ఆ సోల్ భూమి, అందుకేమన్నారు ఆత్మకు మరణం లేదు అన్నారు, శరీరానికే మరణము అన్నారు. సో అక్కడున్న సోల్ భూమి మీదకి రప్పించబడుతుంది. ఈ భూమి నరకం. ఇక్కడ వాళ్ళందరూ సంస్కరణ చేయబడుతుంది. కారాగారంలో సంస్కరణ చేసి అండ్ బయటకు పంపుతారు. సో ఈ భూమి అనేది ఒక నరకం. ఇక్కడ శిక్షలే జన్మలు. ఈ భూమి మీద లాస్ట్ జన్మ మొక్క, మోక్షానికి ముందు జన్మ మొక్క. మోక్షం అంటే ఏమన్నారు? జన్మరాహిత్యమే అన్నారు. జన్మరాహిత్యం ఎప్పుడు వస్తుంది? నువ్వు కర్మని పరిపక్వత పొందుకోవాలి. అంటే ఇప్పుడు అక్కడ చేసిన పాపం 30 జన్మలని ఒక శిక్షలు ఆల్రెడీ డిసైడ్ చేసి భూమి మీదకి సోల్ వచ్చింది కదా. మీరు జస్ట్ గమనించండి, ఇమాజిన్ మీరు ఇప్పుడు ఈ భూమి మీదకి ఒక సోల్ రప్పించబడుతుంది. అది ఫస్ట్ కుక్కగా జన్మ తీసుకుంది. తీసుకున్న తర్వాత ఆ బాడీని తీసుకుంది ఆ సోలు కదా శిక్ష వేసాడు. వేసిన తర్వాత అందులోనే అప్పుడు మిమ్మల్ని కనుక ఇప్పుడు సపోజ్ ఒక చీమ ఆకారంలో ఉన్న ఒక ఇనప స్ట్రక్చర్ ఒకటి తయారు చేసి మిమ్మల్ని దాంట్లో కూర్చోబెట్టామనుకోండి, మీరు నడవాలంటే ఎట్లా నడుస్తారు? మీరు మామూలుగా నడవాలనుకుంటున్నా మీరు చీమలాగానే నడవాలి. సో మిమ్మల్ని ఏ మౌల్డ్లో వేస్తే ఆ మౌల్డ్లోనే మీరు బతకాల్సి వచ్చింది కదా. ఇప్పుడు ఇమాజిన్ మీ సోల్ని కుక్క బాడీలోకి ప్రవేశపెట్టారు. ఇప్పుడు దానిలాగానే బతకాలి. పుట్టిన తర్వాత ఆకలి అనే ఒక బాధ ఉంటుంది, ఆకలేస్తుంది. దాన్ని సాధించుకోవడం కోసం పోరాటం. మళ్ళీ తర్వాత పెరుగుతున్న కొద్దీ ప్రమాదాలు ఏర్పడతా ఉంటాయి. వాటి గురించి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి, అదొక భయం. తర్వాత తోడు కోసం ఆరాటం, దొరికిందన్న తర్వాత మళ్ళీ పిల్లల కోసం ఆరాటం. అవి కూడా పుట్టిన తర్వాత మళ్ళీ వాటికి ఏదైనా బాగోగులు జరిగితే అదొక ఆరాటం, బాధ, దుఃఖం అన్నీ కలుగుతూ ఉంటాయి. అది కూడా జరిగిన తర్వాత ఇక వయసు ఉడిగిపోతూ ఉంటుంది. శరీరం దానికి 15 సంవత్సరాలే ఉంటుంది కదా, ఉడిగిపోతుంది. శరీరం ఉడిగిపోయింది. బలంగా ఉన్నప్పుడు అది ఎంత ఎరగెంట్గా ఉంటుందో అది ఆ జీవితంలో అది ముసలితనానికి వచ్చేటప్పటికి శరీరం ఉడిగిపోతూ వచ్చింది. ఇప్పుడు ఒకరోజు జబ్బులకు గురైపోయింది, చివరికి చచ్చిపోయింది. ఆ ఆత్మ పైకి వెళ్ళింది. ఎస్ బాస్, నువ్వు వేసిన ఒక శిక్ష అయిపోయింది, 30 డిసైడ్ చేసావు కదా, ఒకటి అయిపోయింది, అది ఆల్రెడీ అనుభవించి వచ్చానని చెప్పింది. ఈ సోలు ఇప్పుడు మళ్ళీ నక్కగా పుట్టింది. దాని జీవితాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. దాని ఆరాటం మీరు ఇంటర్లింక్ చేస్తే ప్రతి జన్మ ఇక్కడికే. ఒక్క నిమిషం వినండి. ఈ నక్క జన్మ అయిపోయింది, ఆ సోలు రెండో శిక్ష కూడా అయిపోయిందండి. తర్వాత నల్లిగా పుట్టింది, బల్లిగా పుట్టింది, ఇలా రకరకాల జన్మలు ఎత్తుతా మనిషిగా కూడా పుట్టింది. ఇలా ఇప్పుడు జైల్లో వేశారనుకోండి, కఠిన కారాగార శిక్ష జీవిత ఖైదు అన్న తర్వాత 14 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళలో సంస్కరణ వచ్చినా రాకపోయినా అని రిలీజ్ చేస్తారు కదా, బయటికి పంపించాలి. అట్లాగా ఒక్కొక్క 30 జన్మలు ఫిక్స్ చేశాడు కదా. ఇలాగా ఒక్కొక్క జన్మ ఎత్తి వస్తుంది. ఈ సోల్ యొక్క ట్రావెల్ మీరు గమనించారు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎవరైనా ఇప్పుడు మీరు ఈ జన్మలు ఇక్కడ ఉన్నారు కదా, నేను, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, ఈ కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఉన్న తర్వాత ఈ సోల్ జర్నీని చూసిన తర్వాత ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఈ తల్లిదండ్రులు ఒక వాహకంగా నేను వచ్చానే తప్ప నా పిల్లలని ఒక ఆరాటం, నేను ఆ జన్మలో ఆ మౌల్డ్లో ఇరుక్కుపోయి ఉన్నా. ఇప్పుడు ఆ ప్రకారమే మీ మనసు నడుస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఆ పైన ఉన్న సోలు వద్దురా బాబు, దాంట్లో ఏమి లేదు, దాన్ని నమ్మబాకి, ఇదంతా తాత్కాలికం, అంతే కదా అనిపిస్తుంది కదా. ఏది మీది కాని దాని గురించి ఆరాటపడుతున్నారు. ఆరాటం, పోరాటం, అదే శిక్ష. ఆరాటపడాలి, అది దక్కిందని దక్కలేదని కొన్ని ఆశా నిరాశల మధ్య కొట్టుమిట్టాడి ఆ శిక్ష అనుభవించేసారు. ఎప్పటికైనా పోయేదే కానీ అయినా సరే ప్రాపర్టీ, ఆస్తి, గొడవ తెలిసుండి కూడా మళ్ళీ ఇప్పుడు మనం అనుకుంటున్నాం తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు ఇవన్నీ వాళ్ళు కూడా మనలాగానే శిక్ష అనుభవించడానికి వచ్చిన తోటి ఖైదీలు లాంటి వాళ్ళు. ఇప్పుడు 10 రోజులు మనతో ఒకడు జైల్లో ఉన్నాడు అనుకోండి, వాడితో ఒక అనుబంధం ఉంటుంది. 10 నెలలు ఉన్నాడు అనుకోండి, ఒక అనుబంధం ఉంటుంది. 10 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, ఒక అనుబంధం ఉంటుంది. ఆడు మనకన్నా ముందు రిలీజ్ వెళ్తున్నాడు అనుకోండి, అరే ఎప్పుడే వెళ్తున్నావు అంటే ఆడికి బయటికి వెళ్ళిన తర్వాత ఒక లైఫ్ ఉంది. అట్లాగా ఈ జన్మలు పూర్తి చేసుకుని ఒక్కొక్కటి ఈ జనన మరణాల చక్రంలో పడి కర్మని పరిపక్వత పొందించుకుంటున్నాడు. అంటే ఇప్పుడు జైల్లోకి ఫస్ట్ ఎవడన్నా ఒక క్రూరమైన పాపం చేసి ఒకడు వస్తున్నాడు అనుకోండి, అక్కడ ఉండే జైలుల దగ్గర నుంచి, ఖైదీల దగ్గర నుంచి ఆడు ఎప్పుడు వస్తాడో అన్ని కొట్టాలని ఆలోచిస్తారా? అదే 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత పాపం ఆడొచ్చి 10 ఏళ్ళు అయింది అన్నారు అంటే అంతకుముందు పగ పచ్చిగా ఉంది, ఇప్పుడేమో ఎందుకనేది డైల్యూట్ అయిపోయింది. ఆడు కర్మ పరిపక్వతను పొందాడు, అంటే శిక్ష అనుభవించాడు కదా. సో అక్కడ చేసిన శిక్షలకి ఈ మౌళ్ళు వేస్తే జనన మరణాల చక్రంలో వేస్తే మొత్తం ఇవన్నీ తిరుగుతూ అనుభవిస్తా వాడు శిక్షలు అనుభవించుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఏది నీది కాని దాని గురించి ఆరాట పడటమే నీకు శిక్ష. ఏది వాడిని కాదు, ఏది నిజం కాదు. ఈ జన్మెత్తి వదిలిపోయిన తర్వాత
ఇందాక వీళ్ళు తర్వాత జనరేషన్స్ వీళ్ళు ఏమవుతున్నారు, అసలు వీడికి ఆ పూర్వజన్మ వాసనలే ఉండవు. సంబంధమే లేదు. దీన్ని అత్యంత సీరియస్గా తీసుకుని అనుభవిస్తూ ఉంటాడు, బాధలు పడతా ఉంటాడు, నా పిల్లలకు బాగోలేదు, ప్రతి కర్మలో ఇదే బాధ. సో ఇలా జననాల మరణాలు ఎక్కుతూ ఉన్నాడు కదా. ఈ మధ్యలో క్రమంలో లాస్ట్లో మీరు పరివర్తన వచ్చినా రాకపోయినా లాస్ట్ జన్మ వచ్చేటప్పటికి మిమ్మల్ని ఏం చేస్తుంది, మోక్షానికి ముందు జన్మ మొక్క అని ఎందుకు అన్నాను ఇదంతా నా థీరీలే, ఎక్కడ రాసిలేవు. ఇన్ని జాతకాలు పరిశోధించిన తర్వాత నాకు అనిపించిన కంక్లూజన్. అందుకే మొక్క భూమి నుంచి నీరు తీసుకుంటుంది, సూర్యుడి నుంచి సూర్యరశ్మి తీసుకుంటుంది. ఎవరికైనా జీవితంలో వాంటెడ్గా మాత్రం అపకారం చేయదు కదా. అందుకనే దాని సోల్ అత్యంత ప్యూర్గా ఉంటుంది. దాని దగ్గర ఉన్నప్పుడు మనకి చాలా స్వాంతనగా అనిపిస్తుంది. అంటే ప్యూరెస్ట్ సోల్ దగ్గర కనుక మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు సోబర్ డాగ్ ఉంటుంది, ఫెరోషియస్ డాగ్ ఉంటుంది. మనకు అవి ఏమైనా చెప్తుందా, బోర్డు పెట్టుకుని నిన్ను రా కరుస్తాను అని మీకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? కళ్ళు ఆత్మక ద్వారాలు అన్నారు. మీ మనసు ఏంటో మీ కళ్ళ ద్వారాగా ఎనర్జీ బయటకు వస్తూ ఉంటుంది. ఈవెన్ మనం కామ్గా ప్రశాంతంగా ఉండాలన్నా కూడా నేచర్కే ఫైనల్గా. ఇప్పుడు ఈ ఫెరోషియస్నెస్ అనేది మీకు ఎలా అయితే ఆ సోల్ దాన్ని బట్టి తెలుస్తుందో, ఈ మొక్క ఎప్పుడు దాని ఎవరి గురించి కానీ ఏ విధమైన నెగటివ్ ఆలోచన లేకుండా ఉండబడుతుంది. కాబట్టి ఈ జన్మలన్నీ ఎత్తి వచ్చిన తర్వాత లాస్ట్లో ఇది వచ్చేదే ఈ మొక్క జన్మ అయిపోయిన తర్వాత అది సాల్వేషన్ పొంది వెళ్ళిపోతుంది, మళ్ళీ సత్యలోకాలకు వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత అక్కడ కూడా తప్పులు చేసిందనుకో మళ్ళీ అగైన్ ఇక్కడ సంస్కరణ చేయబడుతుంది. ఈ జన్మలే శిక్షలు. అందులో మానవ జన్మ మహోత్కృష్టమైనది అన్నారు. మళ్ళీ మానవ జన్మ మహోత్కృష్టమైనది ఎందుకన్నారంటే, ఇప్పుడు మీకు కనుక జైల్లో సత్ప్రవర్తన కనుక కలిగి ఉంటే అక్కడ శిక్షల యొక్క పరమార్థం ఏంటి, మీకు సంస్కరణ చేయించబడి మీకు నిజంగానే మా పరివర్తన వచ్చిందని వాళ్ళు నమ్మితే మిమ్మల్ని రిలీజ్ చేస్తారు కదా. ఇక అతనికి శిక్ష విధించడంలో ఇక పాయింట్ లేదు, మళ్ళీ సమాజంలోకి పంపిద్దాము. అలాగా మీకు మానవ జన్మకు ఒక్కదానికి మాత్రమే ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, ఎథికల్గా జీవించడం అంటే ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు ఏదైనా ఒక ఆటలో మీరు ఎంత గొప్పలో రాణించాలంటే మీ చుట్టూ 100 అబ్స్టికల్స్ పెడతారు. అవన్నీ దాటి మీరు పైకి వచ్చారంటేనే మీలో ఉన్న ఏకాగ్రతని, పొటెన్షియాలిటీని, శక్తిని బయటికి తీయటం వాటి యొక్క లక్ష్యం. అందుకే ఇప్పుడు మీ బాడీలో కామ, క్రోధ, లోభ, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ కుక్కుతా. అట్ ద సేమ్ టైం నీ అంతరాత్మకి ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటో తెలియజెప్తా. నీ మనసుకు తెలుస్తూ ఉంటుంది ఇది అన్యాయం, ఇది అధర్మం అని చేస్తున్నప్పుడు. అవన్నీ తెలిసి కూడా వీటికి లోనయ్యి బతుకుతావా, అగైన్ నీకు శిక్ష కంటిన్యూ అవుతుంది. లేదు నేను ధర్మాన్నే పాటిస్తాను. ఇప్పుడు చాలామంది నేను ఇప్పుడు అందరూ అలా కార్లు కొనుక్కున్నారు, లేకపోతే ఇంత డబ్బులు సంపాదించారు, ఇంత కంఫర్ట్గా ఉన్నారు అని నేను ఎవరికి ఏం అపకారం చేయలేదు, నేను ఎందుకు ఎదగట్లేదు అనుకుంటారు. నేను ధర్మంగా ఉన్నానని హ్యాపీగా ఉండు. అదేంటి నీకు కంపారిజన్, వస్తువులు, ఆస్తులు వీటిలో ఎందుకు వెతుక్కుంటున్నావు? నేను ఎవ్వడి ముందు తల ఉంచాల్సిన పని లేదు. నాకు చేయడానికి ఒక పని ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నా చుట్టూ నా ప్రేమను పంచడానికి మనుషులు ఉన్నారు. ఇంతకన్నా మించిన అదృష్టం ఏముంది? అంతే కదా. మనసు మెచ్చిన చోట నచ్చిన మనిషితో మాట ఉంటే గనక ప్రతిపూట జీవితమే పూలబాట. మనసు మెచ్చిన చోట నచ్చిన మనిషితో మాట ఉంటే గనక ప్రతిపూట జీవితమే పూలబాట. ఇలాగా ఇప్పుడు వస్తువుల్లోనో రేంజ్ల్లోనో ఎందుకు కంపేర్ చేసుకుంటారు? నేను ఎవరి ముందు తల ఉంచాల్సిన పరిస్థితిలో లేను, చేసుకోవడానికి ఒక పని ఉంది అంతే. సో నా చుట్టూ ఉన్న మనుషులతో నేను ప్రేమగా ఉంటాను, జీవితాన్ని ఆనందమయం చేసుకుంటాను, నేను ధర్మంగా ఉన్నాను అని ఎందుకని నేను కోట్లలోనే ఎందుకు లెక్కేసుకుంటావు, డబ్బులతో ఎందుకు? కొంతమంది స్టెప్ అనేట్టుగా ఉండేవాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు? అన్ని రకాలలో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ అవ్వటం అంటే ఏంటి? నేను ప్రశాంతంగా హ్యాపీగా ఉండటాన్ని సక్సెస్ఫుల్గా నేను కోరుకుంటాను. ఇప్పుడు భూటాన్లో వాళ్ళు ఏమంటారంటే హ్యాపీ కోషెంట్ ఎంత ఉందో, ఎవరికి ఎక్కువ ఉందో, ఏ దేశంలో ఎక్కువ ఉందో క్యాలిక్యులేట్ చేయండి అని వాళ్ళు అడుగుతారు. మన వాళ్ళేమో మా ఎకానమీ ట్రిలియన్స్లోకి వెళ్ళిపోయింది, ఇంత రేంజ్లో ఉన్నాం మేమని చెప్తారు కదా. మీ దేశంలో ఎవరు ఎక్కువ హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది ఎక్కువ హ్యాపీగా ఉన్నారో లెక్క కట్టండి, దాంట్లో మేమే ఫస్ట్ వస్తామంటారు వాళ్ళు అదే అంటారు. అట్లాగా ఏ మనిషి హ్యాపీగా ఉన్నాడు, నాకు ఈ జీవితంలో లభించింది, నేను ఒక వృత్తిని ఎంచుకోబడ్డాను, దాంట్లో నాకు ఎథికల్గా నేను పనిచేస్తాను, ధర్మంగా కృషి చేస్తాను, నేను ధర్మంగా ఉండటానికి ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తున్నాను నేను. సో అంతే తప్ప నేను ఇన్ని కార్లు కొన్నాను, నాకు ఇంత కోట్ల డబ్బు ఉంది, లేకపోతే నేను ఇలా ఉన్నాను అని కంపేర్ చేసుకుంటే, వాటిని కంపేర్ చేసుకుంటే నీకు ఆనందం రాదు. కాబట్టి ధర్మంగా ఉండటానికి ప్రతి నిమిషం ఫీల్ అవ్వు, గ్రేట్గా ఫీల్ అవ్వు. అదే అది ఆ సాధన ఎవరైతే చేస్తారో సత్యవ్రతం అంటారు. అంటే సత్యాన్నే నమ్ముకునుండు, ధర్మాన్నే నమ్ముకునుండు. ధర్మం అంటే ఇతరులు
మనం ఎవరైనా మనకి ఏదన్నా చేస్తే మనం బాధపడతాం అనుకోండి, అది ఇతరులకి నువ్వు చేయకుండా జీవించడమే ధర్మంగా జీవించడం. సింపుల్ డెఫినేషన్ అది. మన మీద ఎవరైనా చాడీలు చెప్పారు, మనం బాధపడ్డాం, అది జీవితం ఇంకోటి చేయి. మాకు ఒకడు పాలమ్మేవాడు 50 రూపాయలు దాన్ని 55 రూపాయలకి అమ్మాడు, ప్రాఫిట్ వేసినాయి. అట్లా కాకుండా 100 రూపాయలకి అమ్ముతున్నాడు, కల్తీ చేసి అమ్మాడు అనుకోండి, బాధపడ్డావు. నువ్వే బిజినెస్ చేస్తున్నావు, దాంట్లో అలా చేయి మాకు. కరెక్ట్. చేయకుండా జీవించడమే ధర్మంగా జీవించడం. ఎవరైతే ధర్మాన్నే పాటిస్తారో, మిగతా ఇప్పుడు కొడుకులకి ఆస్తులు సంపాదించాలనో, ఇంకా పేరు ఏదో సంపాదించాలనో వాటి వెనకమాల పడుతూ ఈ ధర్మాన్ని వదిలేస్తే వాడు సఫర్ అవుతాడు. వాడికి మళ్ళీ శిక్ష కంటిన్యూ అవుతుంది. నేను అన్ని అట్రాక్షన్లు నీ చుట్టూ పెడతా, వాటికి లోను కాకుండా ఎవడైతే స్థితప్రజ్ఞతతో ఆ బుద్ధి కలిగి ఈ ధర్మాన్నే పాటిస్తాడో, ధర్మం అనే లైన్ తప్పకుండా దాన్నే ఒక సాధన, అది ఒక జీవన మార్గం. అది హిందూ మతంలో ఎక్కువ కరెక్ట్గా చెప్పి ఉన్నారు. ఎట్లాగా ఇది జీవితం అంటే, ఇట్లా సాధిస్తే జీవిత పరమార్థం నెరవేరుతుంది అని. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే సార్, ఇందాక నుంచి చూసుకుంటూ వస్తే జాతకం అనే సబ్జెక్టు మతానికి ఆపాదించకూడదు, ఆస్ట్రాలజీ అనేది ఇది అందరి కోసము అని అన్నట్టుగా ఉంది. కానీ ఇక్కడ ఋషులు పరిశోధించి తీసుకున్నటువంటి సబ్జెక్ట్ జాతకంగా కనపడతా ఉంది అన్నట్టు ఒకటి. కర్మ గురించి ధర్మం అందరిలో ఉంటుంది. ఈవెన్ బైబుల్, ఖురాన్ ఏదైనా తప్పు చేయొద్దు, పైన వాడున్నాడు భయపడు అని అంటాడు. కర్మ అనేది కేవలం హిందూ మైథాలజీ సబ్జెక్ట్గానే కనపడుతుంది. కారణం ఏంటంటే మనకు ఒక ఆత్మ ఉంది, మళ్ళీ పుడుతుంది, జన్మలు అనే కాన్సెప్ట్ మనది. వాళ్ళకే ఉంటుంది, నువ్వు ఈరోజు చచ్చిపోతావు కానీ నీ ఆత్మ ఎప్పటికీ చచ్చిపోదు. దానికి ఇంటర్లింక్ ఏంటి? స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది. అక్కడితో నీ జీవితం అయిపోయింది. జీవితకాలం నరకం ఉంటుంది, జీవితకాలం స్వర్గం అని అంటారు. ఇక్కడ చూసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి ఈవెన్ మొక్క కూడా అది దేవుడి యొక్క ఆధీనంలో ఉన్నట్టు, అది ఆత్మరూపంలో చాలా బాగా చెప్పారు. కానీ ఇక్కడ చూసినట్లయితే జాతకం ఓన్లీ హిందుత్వానికి ఆపాదించినట్టుగా కనపడుతుంది. అటు చూస్తేనేమో ట్రంప్ డాటర్ మీకు ఫాలో అవుతా ఉంది ఒకటి. రెండవది, జాతకం అంటేనే కేవలం ఇది వాళ్ళకి సంబంధించింది, రేపటి దాని గురించి చెప్పరని కొంతమంది అయితే దారుణంగా జోకర్ లాగా కూడా చూశారు జ్యోతిష్యాలని. ఇప్పటికీ అలానే చెప్తారు. వానికి బాగుంటే వాడి స్టూడియోలోకి వెళ్ళిపోయి ఎందుకు అడుగుతాడు మహేందర్, లేకపోతే ఆయన ఎందుకు చెప్తాడు అనే ఇది కూడా ఉన్నారు. ఎట్లా వీళ్ళకి ఏ రకంగా స్పందిస్తారు మీరు? అంటే ఇప్పుడు ఇది నమ్మకాలతో, అంటే కొంతమంది నేను నమ్మను అని చెప్తుంటారు కదా. జ్యోతిషాన్ని నేను నమ్మను అనే వ్యక్తులు కనుక సరైన సబ్జెక్ట్ని ఒక 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళ సబ్జెక్ట్ని చదువుకుని జరిగిన సంఘటనలనే వాళ్ళ హోరోస్కోప్లో ఈ విధంగా రాసి ఉందా, వాళ్ళ పామిస్ట్రీలో ఈ లైన్స్ ఉన్నాయా, వీళ్ళు ఇలా ఇప్పుడు జలగండంలో చనిపోయాడు అన్నారు అనుకోండి, హోరోస్కోప్లో ఒక కాంబినేషన్ ఇస్తాడు, ఇట్లా ఉంటే జలగండంలో చనిపోవడానికి అవకాశం ఉంది. తర్వాత జడ్జి అయ్యారు అన్నారు అనుకోండి, వాళ్ళకి ఈ కాంబినేషన్ ఉంటే ఇతను జడ్జి అవుతాడు అని రాసి ఉంటుంది. ఫలానా ఈ కాంబినేషన్లో పామిస్ట్రీలో మీరు ప్రతి సబ్జెక్టులో కనుక చెక్ చేసుకుంటే ఒక 5 సంవత్సరాలు నిజంగా నేర్చుకున్న వ్యక్తిని ఇప్పుడు నేర్చుకున్న తర్వాత విమర్శించమని చెప్పండి. ఎవరైనా ఇప్పుడు నేను జ్యోతిషం నమ్మను అని చెప్తారు కదా, వాళ్ళు ఒక 10 మంది ఆస్ట్రాలజర్ని కలిసి ఉండొచ్చు, వాళ్ళు చెప్పిన జరగకపోవటం వలన వాళ్ళు ఏర్పరచుకున్న అభిప్రాయం అది. అంతే తప్ప ఎవరు 10 ఏళ్ళు కనుక దాంట్లో సబ్జెక్టులో కృషి చేసి జ్యోతిషం లేదని ఒక్క వ్యక్తిని చెప్పమని చెప్పండి. ఎవరైనా సబ్జెక్టు నేర్చుకున్న తర్వాత, పరిశోధన చేసిన తర్వాత, ఒక 5 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత ఇప్పుడు చెప్పునైనా ఉందంటావా లేదన్నావా ఆ క్వశ్చనే రాదు. ఇంకప్పుడు సబ్జెక్ట్ అంగీకరిస్తాడు అప్పుడు అంటారు. ఇప్పుడు నేనైనా అట్లాగే వచ్చినాను, నేను గుడ్డిగా ఊరినే సబ్జెక్ట్ని నమ్మేస్తానని రాలేదు. నేను ఇది నిజంగా ఉందా, ఇది ఏంటిది తెలుసుకుందామని దాంట్లో పరిశోధన చేస్తా వచ్చిన తర్వాతే అది ఎంత గొప్ప సైన్స్ అనేది నాకు అర్థమైంది. ఓకే, అది మన మహర్షులు కనిపెట్టారు, అది మన పెద్దలు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అది. ఓకే, దాన్ని సరైన స్థాయిలో అర్థం చేసుకోకుండా ఎక్కువ మంది రాంగ్కు వెళ్ళారు. ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటి అంటే, ఎవరైతే ఇప్పుడు మనకి మానవాళి మొత్తానికి ఏ ఫుడ్లో ఏది ఎంతెంత ఉంది, ప్రోటీన్లు ఎంత, కార్బోహైడ్రేట్లు ఎంత, మీ బాడీలో ఏది ఎలా ఉపయోగపడుతుంది, ఏ ఫుడ్లో ఎంతెంత ఉందో అని మొత్తం ఒక ఫార్ములా చెప్పేశారు, పరిశోధన చేసి ఆ నాలెడ్జ్ని మనకి అందించారు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఫిట్నెస్తో ఉండాలనుకుంటే ఏం చేస్తారు, ఇమ్మీడియట్గా మీరు మీ పరిస్థితి ఏంటి ప్రస్తుతం అని తీసుకుని ఏవి ఎక్కువ ఉన్నాయి మీ బాడీలో, ఏవి తక్కువ ఉన్నాయో తెలుసుకుని వాటిని ఎలాగా తగ్గించాలి, ఏవి పెంచాలి, డైట్ని ఫాలో అవుతుంటారు కదా. అది మానవాళికి అతను చేసిన మహోపకారం. అట్లని చెప్పేసి అతను ఫార్ములా వదలంగానే మొత్తం ప్రపంచం అంతా అందరూ దాన్ని పాటిస్తున్నారా? అంతే కదా. ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు, కానీ వాళ్ళు మనసుకు లోనయ్యి ఆ పాటించాలి లోనయ్యి దానికే వరేషియస్గా ఎందుకు తింటారు? ఒక పద్ధతి లేకుండా ఇప్పుడు తినటం తాగటం వలన కానివ్వండి, మీరు క్రమ పద్ధతిలో తింటే మీరు కరెక్ట్గా బాడీని మెయింటైన్ చేయొచ్చు అని ఆల్రెడీ ఒక ఫార్ములా అందించారు కదా. అట్లాగా
ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఎవరికి వాళ్ళు నేర్చుకున్న పాయింట్లని కరెక్ట్ వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ని చెప్పుకుంటూ వచ్చారు. మీరు మీకంటూ ఒక పరిశోధనను పెట్టుకొని ఏ పాయింట్లు ఎవరెవరి దాంట్లో కరెక్ట్గా ఉన్నాయో, ఇప్పుడు డైట్ గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ రాస్తారు, అందరూ ఒకటే రాయరు మళ్ళీ. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అని, యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అని, ఇలా రకరకాల వాదనలతో ఉంటారు కదా. మళ్ళీ కీటో డైట్ అని రకరకాల డైట్లు ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని. మీకు ఏది సూట్ అవుతుందో మీ జీవనశైలికి దాన్ని పాటించి మీకు అల్టిమేట్గా కావాల్సింది ప్రయోజనం మీకు నెరవేరాలి, దాని ప్రతిఫలం, మీ యొక్క ప్రతిఫలం మీకు లభించి మీరు హ్యాపీగా ఉండటమే కావాలి. సో ఇక్కడ అట్లాగే డెస్టినీని డిజైన్ చేసుకోవడానికి నంబర్స్, ఆస్ట్రాలజీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. డెస్టినీని డిజైన్ చేసుకోవడానికి కాన్ఫిడెంట్గా పక్కా 100%. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి నేను అదే చేస్తున్నాను. నా జీవితంలో అన్నీ పక్కన పెట్టేసి దీన్నే పరిశోధన చేసుకుంటూ వచ్చాను. సో ఎక్కడ నేను ఒక క్షణం కూడా నా జీవితంలో రిగ్రెట్ అవ్వాలి ఈ సబ్జెక్టులోకి వచ్చినందుకు కూడా. ఇంకా నేను చాలా గర్వపడతాను. ఇంత గొప్ప సైన్స్ మన వాళ్ళు కనిపెట్టారు, దీన్ని కరెక్ట్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్లో ఇచ్చారు. కొన్ని అద్భుతమైన పాయింట్లు వాళ్ళ బుక్స్లో చెప్పున్నారు. సో మీరు అన్నిటినీ నేర్చుకున్న తర్వాత మీకు కరెక్ట్ అయింది, మీకు ఏది సూట్ అవుతుందో నేర్చుకున్నారనుకోండి, మీ పద్ధతిని మీరు డెవలప్ చేసుకున్నారనుకోండి, అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు డైట్ నాలెడ్జ్ తెలుసుకోవడం అనేది మీ జీవితంలో ఉపయోగపడదా? ఖచ్చితంగా. సపోజ్ ఇప్పుడు మీరు ఖచ్చితంగా డైట్నే పాటిస్తూ ఉన్నారనుకోండి, అట్లని చెప్పేసి మీకు అసలు అనారోగ్యమే రాదా? వస్తుంది కదండి. మరి ఎట్లాగో వచ్చినప్పుడు ఇది పాటించడం వలన యూజ్ లేదు, ఇంకెందుకు ఇది వేస్ట్ అంటారా? అనలేము కదా. ఎందుకు? మీకు స్టామినాను కానివ్వండి, రెసిస్టెన్స్ పవర్ కానివ్వండి, రిజల్టే అల్టిమేట్ రిజల్టే, కానీ మధ్యలో వచ్చే చిన్న చిన్న నేను ఎంత డైట్ ఫాలో అయినా కూడా నాకు కరోనా వచ్చింది అన్నారు అనుకోండి, నేను జబ్బులు గురయ్యాను, లేకపోతే బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది అన్నారు అనుకోండి, అట్లాంటప్పుడు ఇక నేను ఇది పాటించడం వేస్ట్ అని అనుకోవచ్చు కదా. అంతే కదా. అలా ఉండదు కదా. అట్లాగే మీరు మీ జీవితంలో లక్కీ నెంబర్స్ ఏంటి, అన్లక్కీ నెంబర్స్ ఏంటో తెలుసుకొని దాన్ని పాటిస్తూ వచ్చారనుకోండి, ఖచ్చితంగా మీ లైఫ్ని మీరు సెట్ చేసుకోవచ్చు. నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను ఏంటంటే, మన ఇంటర్వ్యూ అంతా ఈ టాపిక్ల మీద వెళ్తుంది, కానీ అసలు ఇప్పుడు ఈ జ్యోతిషానికి సంబంధించిన ఇంటర్వ్యూ చూడటం వల్ల నా లైఫ్కి ఏమైనా ఉపయోగపడిద్దా అనుకున్నారనుకోండి, నేను అది ఒకటేం చెప్పదలుచుకున్నానంటే, ఎవరైనా ఒకటో నంబర్ టోటల్ చేస్తే 1 వచ్చే నంబర్లో పుట్టిన వాళ్ళు, 1, 10, 19, 28 తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, 1, 10 టోటల్ చేస్తే 1 + 0 1, 19, 1 + 9 10, మళ్ళీ 1 28. సో ఇవన్నీ 1వ నంబర్లు, సిరీస్ నంబర్లు. ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి 8 అన్లక్కీగా ఉంటుంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, వాళ్ళు ఉంటున్న హౌస్ కానివ్వండి, చెక్ చేసుకొని వాటిని అవాయిడ్ చేయండి, పరిశోధించండి. మీ లైఫ్లో వాళ్ళు ఏదైనా ఇనిషియేట్ చేసింది కానివ్వండి, ఇంతకుముందు వాళ్ళ జీవితంలో ఏదైనా ఒకటి ఫెయిల్యూర్ అయిందనుకోండి, అక్కడ 8 నంబర్ ఖచ్చితంగా ఉంటుంది. 8 నంబర్, సపోజ్ 9 వస్తే 9 న్యూట్రల్ అండి. 9 వాళ్ళకి న్యూట్రల్. సో ఇక్కడ గమనించాల్సింది 1వ నంబర్లో పుట్టినప్పుడు 9 వచ్చి చెప్తాను, అది ఒక్కొక్క నెంబర్ చెప్తాను. ఓకే. సో 1 నంబర్ వాళ్ళకి 8 అన్లక్కీ నెంబర్, వాళ్ళకి శనివారము 8 కలిసి రాదు. ఓకే. 1లో పుట్టిన వాళ్ళకి 1, 10, 19, 28లో పుట్టిన వాళ్ళకి సూర్యుడు అధిపతి, సూర్యుడికి శని శత్రువు. శని నంబర్లు 8, 17, 26 శనివారాలు. సో ఈ 1వ నంబర్లో పుట్టిన వాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు కానివ్వండి, వాళ్ళు ఉండే హౌస్ నెంబర్ కానివ్వండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, వెహికల్ నెంబర్లు కానీ, వాళ్ళు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసే డేట్లు కానివ్వండి, ఈ 8 నంబర్ సిరీస్లో ఇనిషియేట్ చేశారనుకోండి, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దే విల్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే. అదే వాళ్ళ లక్కీ నెంబర్ అయిన 1, 4 నంబర్ సిరీస్లో 1, 10, 19, 28, 4, 13, 22, 31 ఇవి 4 నంబర్ సిరీస్. సో వాళ్ళకి ఆ నంబర్లు బాగా కలిసి వస్తాయి. ఆ డేట్లో ఉన్న వాళ్ళకి 4 కలిసి వచ్చింది. 1, 4, 2 లక్కీ నెంబర్స్. 1, 4, 2 లక్కీ నెంబర్స్. అంటే పుట్టింది ఒకటే కాబట్టి అది 1 + 4. ఎందుకు అంటే రాహువు వాళ్ళకి మిత్రుడు కాబట్టి 4 నంబర్లు కూడా వాళ్ళకి కలిసి వస్తాయి. సో ఆ సిరీస్ డేట్లలో కనుక వాళ్ళు ఇంపార్టెంట్ థింగ్స్ ఇనిషియేట్ చేసుకున్నారనుకోండి, ఎక్కువ సక్సెస్ వస్తుంది, తక్కువ హర్డిల్స్ ఉంటాయి. తర్వాత 2వ నంబర్లో పుట్టిన వాళ్ళకి చంద్రుడు అధిపతి. చంద్రుడికి బుధుడు శత్రువుగా ఉంటాడు. ఇది నేను నా పరిశోధనలో గమనించింది. నేను ఇందాక చెప్పాను, కొన్ని వేల డేట్ ఆఫ్ బర్త్లు, జననాలు, మరణాల మీద వర్క్ చేసిన తర్వాత ఇట్లాగే కొన్ని నాకు జీవితంలో ఇప్పటివరకు 25 సంవత్సరాల్లో ఎదురైన బిజినెస్ కానివ్వండి, రకరకాల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి 2వ నంబర్ వాళ్ళకి 5 ఎక్కువగా యాంటీగా ఉంటుంది. 5 సో 2వ నంబర్లో పుట్టిన వాళ్ళకి చంద్రుడు అధిపతి. ఈ 2వ నంబర్ వాళ్ళకి కేతువు మిత్రుడు, బుధుడు శత్రువు. సో 2వ నంబర్ వాళ్ళకి 7వ నంబర్ లక్కీ. 2, 7 లక్కీ నెంబర్స్ అవుతాయి. 2, 7 లక్కీ నెంబర్స్ అవుతాయి. 5 అనేది 5 బుధవారం నెగిటివ్ గా ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళు గనక 2వ తారీఖులో పుట్టిన వాళ్ళు, అంటే 2, 11, 20, 29 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి 2 అధిపతి. వాళ్ళకి కేతువు మిత్రుడు, అంటే 7,
16, 25 తారీఖులు వాళ్ళకి కలిసి వస్తాయి. ఈ నెంబర్ వాళ్ళకి 5 శత్రు సంఖ్య 5, 14, 23 ఏ బుధవారం అయినా సరే, ఏ బుధవారం అయినా ఒక పని మొదలు పెట్టారంటే వాళ్ళ జీవితంలో ఆ పనిలో హర్డిల్స్ చూస్తారు. పరిశోధించాలి మరి ప్రేక్షకులంతా. ఖచ్చితంగా ఇదంతా నేను పరిశోధన చేయమనే చెప్తున్నాను. ఎవరు వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే అక్కడ ఆ 5 బుధవారాలు ఎలా వచ్చినాయి, వాళ్ళ శత్రు సంఖ్యలు ఎలా వచ్చినాయో చెక్ చేసుకోమని చెప్తున్నాను. అట్లాగే ఇప్పుడు ఒక మనిషి జీవితంలో నంబర్లు ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది అనేది నేను నా ఆస్ట్రో ఎండి వెబ్సైట్లో మొత్తం ఫార్ములా పెట్టించాను. నా జీవితంలో నాకున్న అనుభవంతో ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన జీవితంలో నంబర్లు ఎక్కడ ఇంపార్టెన్స్ వస్తాయి అనేది నేను ఆ ఫార్ములాలో ఇచ్చున్నాను. ఉందా అండి? ఇప్పుడు సెర్చ్ చేస్తే అది ఎవరైనా దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఏంటది వెబ్సైట్ ఒకసారి రిపీట్ చేయండి. astromd.com. ఓకే. తర్వాత 3వ నెంబరు, ఎవరైనా 3వ తారీఖు కానీ 12 కానీ 21 కానీ 30వ తారీఖు కానీ పుట్టారనుకోండి, వాళ్ళకి గురుడు అధిపతి. గురుడికి శత్రువు జ్యోతిషాస్త్ర ప్రకారం బుధుడు. సో ఈ 3వ నంబర్ వాళ్ళకి కుజుడు బాగా మిత్రుడు, అంటే 9వ నంబర్ బాగా కలిసి వస్తుంది. 3 తారీఖున పుట్టిన వాళ్ళకి, 3 సిరీస్లో పుట్టిన వాళ్ళకి 3, 9 లక్కీ నెంబర్లు. అట్లాగే గురువారము మంగళవారం కలిసి వస్తాయి. అదే కలిసి రాని వారం బుధవారం మళ్ళీ 5. 3వ నెంబర్ వాళ్ళకి కూడా 5 అన్లక్కీ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు 3వ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్స్ అవుతున్నారు అనుకుంటే జస్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని చెక్ చేసుకున్నారు అనుకోండి, ఎన్నో సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా బ్యాడ్లో ఉంటున్నారంటే ఖచ్చితంగా 5 ఉండే అవకాశమే ఉంటుంది. లేదా వాళ్ళ అకౌంట్ 5వ తారీఖునే యాక్టివేట్ చేయబడి ఉంటుంది. 5 బుధవారాల్లోనే యాక్టివేట్ చేయబడి ఖచ్చితంగా. అంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీ అన్లక్కీ డేట్ని యాక్టివేట్ అయినా కూడా దానికి బలం ఉండదు, మిమ్మల్ని ఆర్థికంగా పరిపుష్టం చేయదు. అట్లాగే 4వ నంబర్లో పుట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి రాహు అధిపతి. రాహువుకు సూర్యుడు మిత్రుడు, అంటే 4, 1 వాళ్ళకి కలిసి వస్తాయి. రాహువుకి శత్రువు శుక్రుడు. శుక్రుడు యొక్క నంబర్ 6. సో 4వ తారీఖులో పుట్టిన వాళ్ళకి ఎవరికైనా 6 అన్లక్కీ నెంబర్గా ఉండబడుతుంది. అంటే 4, 13, 22, 31 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి 6వ తారీఖున ఏదైనా 6 శుక్రవారాలు ఏదైనా పని ఇనిషియేట్ చేశారనుకోండి, వాళ్ళకి జనరల్గా ఆ డేట్లో కలిసి రావు, నెగటివ్స్ ఎక్కువ వస్తాయి, వాళ్ళకి ఛాలెంజెస్ ఎక్కువ వస్తాయి. తర్వాత 5వ నంబర్లో పుట్టిన వాళ్ళు ఉంటారనుకోండి, 5 వాళ్ళకి మీరు ఒక ఇదేం క్రియేట్ చేశారంటే నా గురించి తెలుసుకుందాం అంటే నాదేమో లాస్ట్ ఉంది. మీరు 1 నుంచి స్టార్ట్ అయ్యారు అంటే అనుకుంటున్నాను ఇంటర్వ్యూ. ఇప్పుడు ఊరికనే సబ్జెక్ట్ గురించి చేసుకుంటాం అంటే ప్రజలకు ఉపయోగపడాలి కదా. నేను తెలుసుకున్నది, నాకు ఉపయోగపడిన నాలెడ్జ్ నేను షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళు వాళ్ళ సొంత చెక్ చేసుకుంటే ఎక్కడ ఈ నంబర్లో వచ్చి వాళ్ళకి ఇబ్బంది. నాకు కూడా ఇప్పుడే దమ్మున్న ఇంటర్వ్యూ అనిపించింది. కారణం ఏంటంటే ఎటో పోయేదానికన్నా నిజంగానే బాలమునంగి గారికి ఉన్న సబ్జెక్ట్ ఏంటి అన్న అంత కిక్ తెప్పించారు ఫైనల్గా. సో 5 నంబర్ వాళ్ళకి అధిపతి బుధుడు. సో 5కి శుక్రుడు కూడా మిత్రుడిగా ఉంటాడు. 5 నంబర్ వాళ్ళకి 5, 6 నంబర్లు కలిసి వస్తూ ఉంటాయి. చంద్రుడు శత్రువు వాళ్ళకి, ఆ గ్రహానికి. కాబట్టి 2, 11, 20, 29 తారీఖుల్లో గనక ఏదైనా పని ఇనిషియేట్ చేస్తే ఆ డేట్లు వాళ్ళకి సోమవారం కానివ్వండి. 5 నంబర్లో పుట్టిన వాళ్ళు, 5 టోటల్ కలిగిన వాళ్ళు, అంటే డేట్ మాత్రమే, డేట్ మంత్ అన్ని టోటల్ చేస్తే చెక్ చేయదు, ఓన్లీ డేట్ మాత్రమే. 5 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి 2 అన్లక్కీగా ఉంటుంది, సోమవారం అన్లక్కీగా ఉంటుంది. బెటర్ ఇంపార్టెంట్ థింగ్స్ని ఆ డేట్లో అవాయిడ్ చేయండి. అగ్రిమెంట్లు చేయటం, బ్యాంక్ నెంబర్ టోటల్ చేస్తే ఆ నెంబర్లు ఉండటం. ఎక్కువ మందికి బ్యాంక్ నెంబర్లో ప్రతి వాళ్ళు ఇది చెక్ చేసుకుని ఏ డేట్లో పుట్టారో ఆ టోటల్ వచ్చే నెంబర్ని కనుక యాక్టివేట్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో చాలా తేడా వస్తుంది. వాళ్ళ అది నా దాంట్లోనే నేను చూశాను. అసలు నేను నంబర్లన్నీ ఫ్యామిలీ మెంబర్స్తో సహా నా అన్నీ మార్చిన తర్వాత వచ్చిన ఇన్కమ్కి అసలు అంతకుముందు ఉన్న లైఫ్కి అసలు కంపారిజనే లేదు. నేను అది నా జీవితంలో నేను చూసిన తర్వాతే నేను చెప్తున్నాను. తర్వాత ఎన్నో వేల మనుషుల జాతకాల్లో వాళ్ళ జీవితంలో ఏ నెంబర్లు ఎలా పనిచేసినాయో నేను చూసిన తర్వాతే ఈ ఫార్ములా నేను కంక్లూడ్ చేసుకున్నాను. ఈ నెంబర్లు ఎక్కువ పనిచేస్తున్నాయి ఇట్లాగా. ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఏమన్నా ఉండి ఉండొచ్చు. తర్వాత 6వ నంబర్ పుట్టారనుకోండి, 6వ తారీఖున పుట్టిన వాళ్ళకి శుక్రుడు అధిపతి. శుక్రుడికి కుజుడు చాలా మిత్రుడు, కాబట్టి 6, 9 నంబర్లు బాగా కలిసి వస్తాయి వాళ్ళకి. 6, 15, 24, 9, 18, 27 వాళ్ళకి శుక్రవారము, మంగళవారం ఈ డేట్లు ఏదైనా ఇనిషియేట్ చేస్తే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. నెక్స్ట్ వాళ్ళకి అన్లక్కీ నెంబర్ వచ్చేసి రాహువు వ్యతిరేక ప్లానెట్. 4వ తారీఖుల్లో కనుక వాళ్ళు ఏదైనా ఇనిషియేట్ చేశారనుకోండి, ఎక్కువ ఛాలెంజెస్ చూస్తారు. సో ఇంపార్టెంట్ థింగ్స్ ఏదైనా అసెట్లు కొనేటప్పుడు
అగ్రిమెంట్లు డేట్లు కానివ్వండి, ఆ అన్లక్కీ డేట్లలో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారనుకోండి, అది ఇల్ ఫేటెడ్ ప్రాపర్టీ అవుతుంది. ఇక అక్కడి నుంచి దాన్ని అతని జీవితంలో అది ఉండదు, తొందరగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. వెళ్ళిపోవాలంటే అతను ఏం చేసినా అన్నింటిలోనూ లాస్లో వచ్చి ఆ ఇల్లు అమ్ముకుని బతకాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు, లేదా లైఫ్ చాలా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఎన్నో కేసుల్లో నేను ఈ చూసిన తర్వాత ఈ ఫార్ములా అత్యంత అథెంటికేటివ్గా ఉంటుంది. ఓకే. సో 7వ నెంబర్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి అధిపతి కేతువు. కేతువుకి మిత్రుడు వచ్చేసి చంద్రుడు. సో 7వ నెంబర్ వాళ్ళకి 7, 2 లక్కీ నెంబర్స్ అవుతాయి. సోమవారం వాళ్ళకి లక్కీగా ఉంటుంది. బుధవారము 5 అన్లక్కీగా ఉంటుంది. 5 అన్లక్కీ, 7 బుధవారం 5 అన్లక్కీగా ఉంటుంది. సో 7, 16, 25 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి 7, 16, 25, 2, 11, 20, 29 తారీఖులు సోమవారాలు బాగా కలిసి వస్తాయి. 5 బుధవారాలు 5, 14, 23 తారీఖులు బాగా నెగిటివ్ చేస్తాయి. సో ఇంపార్టెంట్ థింగ్స్ ఇనిషియేట్ చేసేటప్పుడు ఆ డేట్ని అవాయిడ్ చేసుకుంటే కనుక వాళ్ళు ఎక్కువ సక్సెస్ని చూస్తారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ లక్కీ నెంబర్ ఏదైతే ఉందో, ఫస్ట్ పుట్టిన డేట్ 2 అంకెలు ఏవైతే ఉన్నాయో ఆ డే టోటల్ ఏదైతే వస్తుందో, అప్పుడు 16ని పుట్టారనుకోండి వాళ్ళకి 7 టోటల్, 19 పుట్టారనుకోండి 9 + 1 10. సో 1 టోటల్ వచ్చి బ్యాంక్ అకౌంట్ వాళ్ళు కలిగి ఉన్నారనుకోండి, డెఫినెట్గా వాళ్ళ జీవితంలోకి కొబ్బరికాయలకు నీళ్ళు ఎలా వస్తాయి, 1 వేలో రావు, 1 డేలో రావు, గ్రాడ్యువల్గా ప్రొక్యూర్ అవుతాయి కదా. అలాగా వాళ్ళ జీవితాల్లోకి మనీ అలా అక్యుములేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అన్నెసరీ అన్వాంటెడ్ ఛాలెంజెస్ కూడా వాళ్ళ దాంట్లో రావు. అంటే పెద్ద హెల్త్ ట్రబుల్స్, హాస్పిటల్స్లో ఖర్చు పెట్టాల్సి రావటాలు, బిజినెస్లో రాంగ్ వెళ్ళటాలు, వీటన్నింటినీ అది మనల్ని నివారిస్తుంది. తెలియకుండానే మనల్ని సేఫ్ గార్డ్ చేసేస్తుంది. సో ఇప్పుడు 7వ నెంబర్ అయిపోయింది కదా. 8వ తారీఖున పుట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి శని అధిపతి. అంటే 8, 17, 26 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి శని, వాళ్ళకి పర్టికులర్గా ఈ గ్రహం మిత్రం అని లేదు కానీ 8 వాళ్ళకి 8 లక్కీగా ఉంటుంది. వాళ్ళకి సూర్యుడు శత్రువు కాబట్టి 1, 10, 19, 29, 28 తారీఖులు ఆదివారాలు వాళ్ళకి ఇంపార్టెంట్ థింగ్స్ ఇనిషియేట్ చేయడానికి పనికిరాదు. 8 నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ కనుక వాళ్ళ పర్సనల్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా కంపెనీ వాళ్ళకున్న బిజినెస్లో కంపెనీ అకౌంట్లు కనుక 8 టోటల్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళనే చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకోండి, మీ జీవితంలో ఖచ్చితంగా ఛాలెంజెస్ ఉంటాయి. వాళ్ళు సక్సెస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ థింగ్. 8లో ఇప్పటిదాకా నేను అన్లక్కీ నెంబర్ కలిగి ఉండి సక్సెస్ అయిన వాళ్ళలో ఒక్కడిని చూడలేదు. నేను ఫెయిల్యూర్ అయిన వాళ్ళలో మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇది ఉంటుందని నేను చెప్పిన తర్వాత చెక్ చేస్తే 90% కేసులు అదే ఉంటుంది. అంటే ఒక వ్యక్తి అథారిటేటివ్గా అది అడుగుతున్నప్పుడు అదే ఉంది అంటే అది సైన్సే కదా. మీరు ఎవరికైనా వస్తుందని చెక్ చేస్తుంటే మీరు ఇప్పుడు మీ ఒక్కటే కాదు, మీకు తెలిసిన వ్యక్తులకు ఇప్పుడు నేను ఆల్రెడీ లక్కీ నెంబర్లు ఏంటి అన్లక్కీ నెంబర్లు చెప్పాను కదా. 9వ నెంబర్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడదాం. 9వ నెంబర్ 9వ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు కదా. 9కి పుట్టిన వాళ్ళకి కుజుడు అధిపతి. కుజుడికి గురుడు అత్యంత మిత్రుడు కాబట్టి 9 నెంబర్ వాళ్ళకి 3, 9 లక్కీ నెంబర్లు అవుతాయి. అంటే 3, 9, 3 9 సొంత నంబరు. సో 3 లక్కీ, 3 కూడా లక్కీగా ఉంటుంది బాగా. సో 9, 18, 27 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి 9, 18, 27, 3, 12, 21, 30 తారీఖులు అంటే కూడితే టోటల్ 3 వచ్చేవి. గురువారాలు, మంగళవారాలు బాగా కలిసి వస్తాయి ఇంపార్టెంట్ థింగ్స్ ఇనిషియేట్ చేయడానికి. గురువారం, మంగళవారం కలిసి వస్తుంది. వాళ్ళకి శని శత్రువు, కుజుడికి శని శత్రువు. టోటల్ చేస్తే 8 వచ్చే డేట్లు ఉంటాయి కదా. శనివారాలు 8, 8, 17, 26 శనివారాలు. ఈ డేట్లో కనుక వాళ్ళు ఏదైనా ఇనిషియేట్ చేశారనుకోండి, ఎక్కువ ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. అంటే అన్లక్కీ నెంబర్ వచ్చేసి 8. 9 వాళ్ళకి 8 అన్లక్కీ నెంబరు, 3 లక్కీ నెంబరు. 3, 9 ఎర్లీ స్టేజ్ లైఫ్లో 8 అనే నెంబరే నాకు ఫెయిల్యూర్ యాక్చువల్లీ. మీరు 9వ నెంబర్. అందుకే అప్పటి నుంచి తొందరగా తెలుసుకుందాం అంటే 1 నుంచి స్టార్ట్ చేశారుగా, 9కి టైం పడుతుంది. ఇప్పుడు అది మీరనే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరినైనా సరే, ఇది భూమండలంలో ఎవరికైనా సరే నంబర్స్ ఇప్పుడు మీకు ఏ ఖండంలో ఉన్నాడనే వాడిని బట్టి ఏమైనా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు తేడాగా పనిచేస్తాయా? ఎవరికైనా ఒకే రకమైన సేమ్ ఈ నంబర్లు కూడా అంతే. సో ఇక్కడ 9కి 3 లక్కీ, 8 అన్లక్కీ, 8 శనివారం అన్లక్కీ. సో కంక్లూడ్ ఒక పట్టిక చెప్తాను ఉండండి. లక్కీ గురువారం ఒక పట్టిక కంటిన్యూస్గా చెప్తాను, ఇంటరప్ట్ చేయకుండా. అది ఒకసారి అది అందరూ వింటారు అది. సో 1వ తారీఖున పుట్టిన వాళ్ళకి 1, 4 లక్కీ నెంబర్లు, 8 శనివారాలు అన్లక్కీ. 2వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి 2, 7 అదృష్ట సంఖ్యలు, సోమవారం కలిసి వస్తుంది. 5 బుధవారాలు యాంటీగా పనిచేస్తుంది. 3వ తారీఖున పుట్టిన వాళ్ళకి 3, 9 గురువారం, మంగళవారం కలిసి వస్తాయి. 5 బుధవారాలు నెగిటివ్గా పనిచేస్తాయి. 4వ తారీఖున పుట్టిన వాళ్ళకి 4, 1 లక్కీ నెంబర్లుగా ఉంటాయి. ఆదివారం కలిసి వస్తుంది. 6 శుక్రవారాలు డెడ్ అగెనెస్ట్గా ఉంటాయి.
5వ నంబర్లో పుట్టిన వాళ్ళకి బుధుడు అధిపతి. 5, 6 లక్కీ నెంబర్సు. సో బుధవారం శుక్రవారం కలిసి వస్తుంది. సోమవారం 2 నంబర్లు కలిసి రావు. 6 నంబర్లో పుట్టిన వాళ్ళకి 9, 6 లక్కీ నెంబర్లుగా ఉంటాయి. శుక్రవారం మంగళవారం కలిసి వస్తుంది. 4 ఆదివారం యాంటీగా పనిచేస్తుంది. 7 నంబర్ వాళ్ళకి సోమవారం బాగా కలిసి వస్తుంది. 7, 2 లక్కీ నెంబర్లుగా ఉంటాయి. 5 బుధవారాలు యాంటీగా ఉంటాయి. 8వ నంబర్లో పుట్టిన వాళ్ళకి 8 బాగా కలిసి వస్తుంది. శనివారం బాగా కలిసి వస్తుంది. 1 ఆదివారం కలిసి రాదు. 9వ నంబర్లో పుట్టిన వాళ్ళకి 9, 3 లక్కీ నెంబర్లు మంగళవారం గురువారం లక్కీగా ఉంటాయి. 8 శనివారాలు కలిసి రావు. ఇప్పుడు చెప్పిన ఈ ఫార్ములా ప్రకారం నంబర్లన్నీ రాసుకొని మీ చుట్టూ ఉండే వాళ్ళ జీవితాల్లో ఎవరైనా ఫెయిల్యూర్ అయ్యారు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, వాళ్ళ యాంటీ నెంబర్ ఏంటో చెక్ చేయండి. వాళ్ళు ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్స్లో ఉన్నారు, లేదా ఒక బిజినెస్ పెట్టి లాస్ అయ్యారంటే ఆ బిజినెస్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ టోటల్ ఏముంది, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అగ్రిమెంట్లు కానివ్వండి, వాళ్ళు ఉంటున్న ఫ్లాట్ నెంబర్ ఏదైతే ఉందో ఇవన్నిటిని మీరు చెక్ చేసుకుని చూసారనుకోండి, 8 ఉంటాయి అక్కడ. ఓకే. వితౌట్ అన్లక్కీ నెంబర్ వాళ్ళని సఫర్ చేయడానికి ప్రొవిజన్ లేదు. కాబట్టి చెక్ చేసుకోమంటుంది. చెక్ చేసుకోండి. AstroMD.com అనే దాంట్లో ఒక మనిషి జీవితంలో నంబర్లు మనం ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలనేది నేను మొత్తం ఒక ఫార్ములా లాగా పెట్టాను. సో దాన్ని చెక్ చేసుకుని మీరు చూసుకున్నారనుకోండి, మీ సమస్యలకి సొల్యూషన్ అదే వస్తుంది. ఇప్పుడు బాడీలో కనుక ఎన్ని బుల్లెట్లు దిగిపోయినాయో తెలుసుకుని వాటన్నింటిని ప్లగ్ చేసేసి మొత్తం మెడిసిన్ రాశారనుకోండి, సెట్ అవుతుంది కదా. సో మీ జీవితంలో ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ 8 అదే శత్రు సంఖ్యలు వచ్చినాయి, మీరు 9వ నంబర్ వ్యక్తి కాబట్టి మీ జీవితంలో ఇప్పుడు ఒక ఎక్కడెక్కడ 8 వచ్చినాయి చూసుకొని వాటిని రీప్లేస్ చేయండి. ఇప్పుడు మీ కార్ నెంబర్ ఎంత ఉంది, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంత ఉంది, మీ స్టూడియో ఈ అగ్రిమెంట్ ఎప్పుడు చేశారు, ఈ ఫ్లోర్కి సంబంధించి కానివ్వండి, మీ శాలరీ అకౌంట్ ఏముంది, కంపెనీ శాలరీ అకౌంట్ ఏముంది, తర్వాత ఎవరితో అగ్రిమెంట్లు చేస్తున్నా మీ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా 8వ నంబర్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీ ఆ నంబర్ తప్ప వేరేది ఇంకేదైనా తీసుకోండి. ఓన్లీ ఇక్కడ అన్లక్కీ నెంబర్స్ అని చెప్పినవి మాత్రమే అవాయిడ్ చేయాలి తప్ప మిగతావన్నీ వాళ్ళకి న్యూట్రలే. ఓకే. సో ఆ డేట్లో చేసుకుంటా పోతే వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. మీరు డైట్ పాటించడం మొదలు పెట్టారనుకోండి, 1 వీక్లో తేడా తెలుస్తుంది, 1 మంత్లో చేంజ్ కనపడుతుంది, 1 ఇయర్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదా. అలాగే నంబర్ని పర్ఫెక్ట్గా మన పనిని మనము కరెక్ట్గా చేసుకుంటాం. మన కృషి ఖచ్చితంగా ఉండాలి. మన కృషే అన్నిటికన్నా ఇంపార్టెంట్. అది చేస్తూ నంబర్లు పాటిస్తే తొందరగా రీచ్ అవుతాం, ఈజీగా రీచ్ అవుతాం. ఓకే. ఎక్కువ హర్డిల్స్ లేకుండా రీచ్ అవుతాం. ఫైనల్గా చాలా పెద్ద క్వశ్చన్, మీకు చాలా చిన్నదే. రేపటి గురించి చెప్పేవాడు ఎవరైనా సరే దేవుడితో సమానం కదా, ఎలా నమ్మాలి అని అంటే మీరేం చెప్తారు? రేపు జరిగే దాని గురించి చెప్తున్నాం, గతాన్ని గురించి కూడా చెప్పేస్తున్నాం. ఇక గతం తెలిసిన వాడు, ఫ్యూచర్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా దేవుడితోనే సమానం అని అంటారు. మరి ఏం కాదండి, ఇప్పుడు బ్యాంకులో క్యాషియర్ ఉంటాడు, రోజు కట్టలు క్యాష్తో డీల్ చేస్తాడు తప్ప అతనికి జీవితంలో డబ్బు ఉంటుందా? అంత డబ్బు అతని జీవితంలో ఉండదు కదా. అట్లాగా ఇది అన్ని వృత్తుల్లాగానే వృత్తిలాగా తీసుకుంటే మన గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్ పనిచేస్తాయి. అట్లా కాకుండా సేవ కోసమే నేను ఇది తెలుసుకుని ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి కనుక అనుకుంటే వాళ్ళకి అట్మోస్ట్ యాక్యురసీతో ఆ ధార, ఆ ఫ్లో అనేది వాళ్ళకి వస్తుంది. అంతేగాని వితండవాదం చేస్తే ఇందాక మీరు అన్నట్టు క్యాషియర్ చేతిలో క్యాష్ ఉంటే ఆయన ధనవంతుడు కాదన్నట్టు దీన్ని వితండవాదం చేసుకుంటుంటే వాళ్ళ కర్మ. పరిశోధన కంపల్సరీ. ఈ నాలెడ్జ్ని ఎక్కువగా నేను ఏదైతే సూత్రాలను నమ్మానో, నా జీవితంలో నేను ఒక పాయింట్లు తెలుసుకున్నానో అది ఇప్పుడు షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నా జీవితాన్ని మార్చిన నంబర్లు ఏవైతే ఉన్నాయో నేను నిజమని నమ్ముతున్నాను. నా జీవితంలో ఎన్నో ఉదాహరణల ద్వారాగా ఎన్నో ఎగ్జాంపుల్స్ నేను చూశాను, ఏ నంబర్లకి ఏ ఉంటుంది అనేది. నంబర్లు అనేవి మన జీవితంలో అంత ఎక్కువగా పని చేస్తాయి. అయితే చాలామంది అంటారు నంబర్లు మనం క్రియేట్ చేసినవే కదా అని. మనకి 9 ప్లానెట్లు ఉన్నాయి, 9 నంబర్లు ఉన్నాయి. 9 ప్లానెట్లు ఉన్నాయి, 9 నంబర్లు ఉన్నాయి. నంబర్స్ ఆర్ నాట్ జస్ట్ నంబర్స్, దే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ప్లానెట్స్. అవి మీ బాడీలో ఉన్న ఫిజియాలజీని డైరెక్ట్గా కంట్రోల్ చేస్తున్నాయి. ఏ గ్రహాల ఆకర్షణ శక్తి భూమి దాకా వచ్చి మన జీవితాల మీద, మన బాడీల మీద పని చేస్తున్నాయో వాటిని మన పూర్వీకులు వాళ్ళ యోగ శక్తి ద్వారాగా గమనించి ఈ 9 గ్రహాలు మనకి చాలా ఇంపార్టెంట్, ఇవి మన ఫిజియాలజీని ప్రభావితం చేస్తున్నాయని గమనించి మన జీవితాల మీద ఇవి పనిచేస్తున్నాయి అని గమనించి వాటికి నంబర్స్ ఇచ్చారు. అయితే రాహుకేతువులు నంబర్లు కాదు, గ్రహాలు కాదు. రాహుకేతువులు గ్రహాలు కాదు, అవి ఓన్లీ ఇమాజినరీ పాయింట్స్. ఇప్పుడు మీరు ఒక వాలీబాల్ని తిప్పారనుకోండి, అది ఒక యాక్సిస్ మీద తిరుగుతూ ఉంటుంది కదా, అట్లా అని చెప్పి అక్కడ యాక్సిస్ లేదు, కానీ యాక్సిస్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది. అందువలన భూమి స్పైరల్గా తిరుగుతూ ఉన్నప్పుడు
ఒక టైంలో ఇలాగా ఒక టైంలో ఇలా జరుగుతున్నప్పుడు ఆ రెండు ఖండన బిందులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ శక్తి మన మీద పనిచేస్తుంది అని వాటికి నంబర్స్ ఇచ్చారు. కానీ ఫిజికల్గా లేవు కదా, అందువలన వారంలో 7 రోజులే ఉంటాయి. రాహుకేతువులకు వారాలు లేవు. మిగతా ఇప్పుడు 9 గ్రహాల్లో రాహుకేతువులు తీసేసి 7 గ్రహాలకి వారాలు ఉన్నాయి. ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, గురువారం గురుడు, మంగళవారం కుజుడు, బుధవారం బుధుడు, గురువారం గురుడు, శుక్రవారం శుక్రుడు, శనివారం శని, ఆదివారం సూర్యుడు. రాహుకేతువులకి రాహునేమో ఆదివారానికి ఇచ్చారు, కేతువుకేమో సోమవారానికి ఇచ్చారు. అంటే అప్పటి లాస్ట్ కింద అంటే గమనానికి. అందుకే వారంలో మాత్రం 7 రోజులు ఉంటాయి, నంబర్లు మాత్రం 9 ఎందుకు ఉంటాయి అంటే 9 గ్రహాలకు 9 నెంబర్లు ఉన్నాయి. కానీ 9 వారాలు లేవు. దానికి కారణం అది. ఓకే. సో ఫైనల్గా బెస్ట్ క్వశ్చన్ మీకు ఏంటంటే, అసలు వచ్చినప్పటి నుంచి బాలిమున్నం గారు నేను పరిశోధించాను, చదివాను, నేర్చుకున్నాను అని చెప్పారు. ఇంతకీ ఆ గ్రంథాలు ఏంటి, ఎక్కడ నేర్చుకున్నారు, ఏ రకంగా పరిశోధించారు మీరు? ఇది పర్టికులర్గా ఒక బుక్ అని లేదు. ఇక నాకు కనపడిన ప్రతి ఆస్ట్రాలజీ బుక్లో ఎవరైనా ఒక బుక్ రాయడానికి సంకల్పించారు అంటే వాళ్ళకి ఏదో మిగతా వాళ్ళకన్నా కొంచెం భిన్నంగా తెలిసింది, అది వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకుందామని రాసి ఉంటారు కదా. నేను ఆ పర్స్పెక్టివ్లోనే ప్రతి బుక్లో ఈ పాయింట్ వెనక వాళ్ళ అంతర్యం ఏమై ఉంటుంది అన్న దీంతోనే చదువుతాను. అలా నాకు దొరికిన చిన్న పుస్తకం అని పెద్ద పుస్తకం ఏం లేదు. ప్రతిదీ నాకు ఒక పాయింట్ ఒకరు చెప్పినారు అంటే దాంట్లో నిజం ఎంత ఉంది, నేను ప్రాక్టికల్గా అప్లై చేసుకున్న తర్వాత అది పని చేస్తుంది, ఆల్రెడీ నా దగ్గర ఉన్న డేటాతో నేను చెక్ చేసుకుంటాను. ఒక పాయింట్ ఉందనుకోండి, అందులో వేటి గురించి అయినా ప్రాముఖ్యంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు శార్వరి అని ఒక ఆయన పామిస్ట్రీలో రాశారు. వాళ్ళు అత్యంత ప్రామాణికంగా తెలుగులో ఉన్నది శార్వరి అని ఆయన రాశారు. తర్వాత జాతక ఫల నారాయణీయము అని చెప్పేసి పడ్డాది వీర్రా సిద్ధాంతి అని ఒక బుక్ రాస్తున్నారు. అది చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో. అట్లాగా ప్రతి బుక్లోనూ ఉంటుంది. అట్లాగే కీరో రాసిన న్యూమరాలజీ కానివ్వండి, పామిస్ట్రీకి సంబంధించిన దాంట్లో ఆయన అత్యంత ప్రామాణికంగా ఉంటారు. సో అట్లా పర్టికులర్గా ఈ బుక్ అని కాదు, నేను కొన్ని 100 బుక్సే వాటిలో చదివాను. ఇందులో ఒక బుక్ అని నాకు పర్టికులర్గా గుర్తులేదు. అందులో నుంచి ప్రతి దాంట్లో నుంచి ఒక కొత్త పాయింట్ ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నా దగ్గర ఉన్న డేటాతో అది మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటాను. ఆ పాయింట్ పని చేస్తుంది అనుకుంటే దాన్ని దీర్ఘమైన ప్రయాణం అని చెప్పొచ్చు. 25 ఇయర్స్ అంటే చదివింది నిజం. ఎల్కేజీలో ఏ టెక్స్ట్ బుక్లో ఏ ఆన్సర్ ఉందని మనం చెప్పలేము, టెక్స్ట్ బుక్ పేరు చెప్పలేము. తెలుగు హిందీ ఇంగ్లీష్ అయితే చెప్పగలం. ఆ పాయింట్కి బలం ఉంది అంటే దాన్ని గట్టిగా హోల్డ్ చేసుకున్నాను. అట్లా ఒక్కొక్క పాయింట్ని హోల్డ్ చేసుకుంటూ వచ్చాను. సార్, కెరియర్లోనే బిగ్గెస్ట్ టైం మీ ఏజ్ని అంటే కంప్లీట్గా ఒక యవ్వనాన్ని, ఒక యంగ్ లైఫ్ని 25 ఇయర్స్ అంటే పూర్తిగా కేటాయించినటువంటి మీ టైం ఒకవైపు, తర్వాత కెరియర్లో పీక్స్, బిజినెస్లోకి పోవాలన్నా ఎటు పోవాలన్నా పోకుండా మొత్తం మీ టైం, మీ బ్రెయిన్, మీ కంప్లీట్గా మీ లైఫ్నే దీనికి పెట్టేశారు. ఫైనల్గా మీరు చదివినటువంటి ఈ శాస్త్రాలు కావచ్చు, ఈ బుక్స్ కావచ్చు, ఈ జ్ఞానం అంతా కూడా కావచ్చు పెట్టుకొని మీ జీవిత ఆశయం ఏంటంటే మీరు ఏం చెప్తారు? సో నేను ఈ జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో ఈ కొత్త పాయింట్లు తెలుసుకోవటం, వాటిని నా దగ్గర ఉన్న డేటాతో కంపేర్ చేసుకుంటా ఒక్కొక్క పాయింట్ తెలుస్తున్నప్పుడు నాకు ఒక్కొక్క డైమండ్ దొరికినట్టుగా ఆనందపడేవాడిని. ఇప్పుడు నా జీవితంలో ఏదైనా ఈరోజు కొత్తగా ఏదైనా ఒక పాయింట్ తెలుసుకోలేదంటే దాన్ని అన్ప్రొడక్టివ్ డేట్గా తీసుకునేవాడిని తప్ప, డబ్బులు సంపాదించడమో లేకపోతే జీవితంలో సక్సెస్ అంటే నా దృష్టిలో నా సబ్జెక్ట్లో కొత్త పాయింట్లు తెలుసుకుంటూ వస్తే అది నాకు ఎన్రిచ్ అయ్యాను అంటే నేను చాలా రిచ్ అవుతున్నాను అని ఫీల్ అవుతాను. అది ఆ జర్నీ అనేది ఇప్పటివరకు నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ జీవిత ఆశయం ఏంటి అంటే, ఇప్పుడు నేను నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఎంత గొప్పదో దాన్ని అవసరంలో ఉన్న వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఇంకొకటి, నేను నేర్చుకునే నాలెడ్జ్ని కనుక ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు ఆ డైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎవరో వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు మనకు తెలియదు, కానీ ఫాలో అవుతుంది. కానీ ప్రపంచానికి వాళ్ళ నాలెడ్జ్ని అందించారు కదా. అట్లాగా నేను మన గొప్ప ఋషుల దగ్గర నుంచి ఎంతోమంది వాళ్ళ జీవితంలో ఒక్కొక్క పాయింట్ని సబ్జెక్ట్ యాడ్ చేసుకుంటూ వచ్చి ఇంత దూరం తీసుకొచ్చారు కదా. ఇందులో నేను నేర్చుకునే నా అనుభవాల్లో నుంచి నాకు అనిపించిన కొన్ని మంచి పాయింట్లు ఉన్నాయి. వాటిని కూడా ఆ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేసి అది కనుక వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడితే
అది హ్యాపీ. నా మీరు కంట్రిబ్యూషన్ ఒక చోట దీన్ని స్టోర్ చేయాల్సిందే ఖచ్చితంగా. 25 years ఒక పర్సన్ ఇవ్వడం అంటే దాన్ని ఒక బుక్ రూపంలో కానివ్వండి, వీడియోల రూపంలో కానివ్వండి, ఈ నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అంటే ఈ నాలెడ్జ్ ఒక రైతుకి ఎలా ఉపయోగపడాలి. సపోజ్ ఇప్పుడు ఒక రైతుకి ఈ నాలెడ్జ్, న్యూమరాలజీ నాలెడ్జ్ ఎలా ఉపయోగపడాలన్నారు అనుకోండి. ఇందాక నేను ఆల్రెడీ ఏ నెంబర్కి ఏది మిత్ర సంఖ్య ఏది శత్రు సంఖ్య చెప్పాను కదా. సో ఇప్పుడు సపోజ్ 1వ నంబర్ వ్యక్తి ఉన్నారనుకోండి, ఈ సంవత్సరం ఇప్పుడు ఎక్కువ ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు మామూలుగా రోజు రెగ్యులర్గా 4-5 ఎకరాల పొలం చేసే వ్యక్తి ఇప్పుడు 2024 8వ సంవత్సరం నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా ఒక 15-20 ఎకరాలు 20 ఎకరాలు తీసుకొని నేను ఎక్కువ రేంజ్లో వేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకున్నారనుకోండి, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఇంకొక సంవత్సరం ఆగండి, లేదా 2026లో అగ్రెసివ్గా వెళ్ళండి. మీ టైం నడుస్తున్నప్పుడు అగ్రెసివ్గా వెళ్ళండి. మీ అన్లక్కీ నెంబర్ వచ్చినప్పుడు చేస్తున్న దాంట్లోనే మరింత ఫోకస్డ్గా చేయండి. అంటే మీ సైడ్ నుంచి 100% ఇవ్వండి ఆ టైంలో. 100% మీ మనసుని, మీ శ్రమని ఖచ్చితంగా అక్కడ పెట్టి ఎక్కువ అగ్రెసివ్గా ఆ సంవత్సరంలో వెళ్ళబడ్డారంటే ఎక్కువ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తారు. అట్లాగే మీరు విత్తనాలు కొనేటప్పుడు మీ లక్కీ డేట్లో కొనండి. మీరు ఎరువులు కొంటారు కదా, విత్తనాలు, ఎరువులు, ఇలా మనకు సంబంధించిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని మీ అన్లక్కీ డేట్లో స్పెండ్ చేయకుండా మీ లక్కీ డేట్లోనే దారపోసారనుకోండి, ఖర్చు పెట్టారనుకోండి, ఆ ఈల్డ్ అనేది మరింతగా వస్తుంది. మీకు పరిస్థితులు బాగా సహకరిస్తాయి. అంటే ఈ రకంగా మీ సబ్జెక్ట్ని ఎంత బలంగా నమ్మారు, ఎంత నమ్ముతున్నారు అనేది అర్థమవుతుంది. ఇది సైన్స్ ఒక అనేది రైతుకు కూడా ఉపయోగపడాలి. అలాగే అల్టిమేట్గా ఒక స్థాయికి వచ్చిన తర్వాత, మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇది అల్టిమేట్గా మనం ఎలా కంట్రిబ్యూట్ చేయొచ్చు, ఎలా పంచవచ్చు అనేది అనిపిస్తుంది. ఇప్పుడు నాకు స్టాక్ మార్కెట్ ద్వారాగా నాకు సంబంధించిన డబ్బులు నేను సంపాదించుకుంటూ ఉన్నాను. ఇప్పుడు దీన్ని ఒక చారిటీ లాగా ఎక్కువ నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలి. నాలెడ్జ్ షేర్ చేసుకుని అది ఎవరికైనా ఉపయోగపడింది అంటే అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, నా జీవితాశయం ఏదైనా ఉంది అనుకుంటే మన మహర్షులు కనిపెట్టిన ఎంతో ఈ గొప్ప శాస్త్రాన్ని నాకు తెలిసిన కొత్తగా పాయింట్లు ఇతరులు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు కష్టపడకుండా వాళ్ళకి తొందరగా ఈ నాలెడ్జ్ అందించి, నేను ఈ పరిశోధనలు చేశాను, నాకు ఈ పాయింట్లు చాలా బలంగా అనిపించినవి, అది షేర్ చేసుకుందాము, వాళ్ళు బాగుపడితే అది నాకు చాలా హ్యాపీ. ఖచ్చితంగా సిద్ధింపజేయాలని కోరుకుంటున్నాను సార్. ఫైనల్గా సక్సెస్లో వచ్చినప్పుడు ఎక్కువ పొంగిపోయినట్టు చూడలేదు మిమ్మల్ని. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎక్కువగా పరిశోధించి నేర్చుకున్నాను అని అన్నారు. వన్ ఆఫ్ ద గ్రేట్ వర్డ్ అది యాక్చువల్లీ. మీ దృష్టిలో సంబంధించినంత వరకు సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఫైనల్గా ఏం చెప్తారు? వాట్ ఈజ్ సక్సెస్, వాట్ ఈజ్ ఫెయిల్యూర్? సక్సెస్ అంటే మనం హ్యాపీగా ఉండటమే సక్సెస్ అండి. నాకు ఆనందాన్ని ఇచ్చేదే సక్సెస్. అందులో నేను అదృష్టవంతునిగా ఏం ఫీల్ అవుతానంటే, మన పరిమితులు ఏంటి, ధర్మం ఏది, అధర్మం ఏది, నువ్వు ఎంతవరకు ఉండాలి, నువ్వు ఇంకొకటికి అన్యాయం చేయకుండా బతకటాన్నే అదృష్టంగా ఫీల్ అయ్యే మనసుని నాకు ఇచ్చాడు. అది నేను చాలా, అంటే అది తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం కావచ్చు, నా చుట్టూ ఉన్న మనుషులు, ఫ్రెండ్స్ వాళ్ళ వలన ఏర్పడింది కావచ్చు, నాకు రైట్ వేలో ఆలోచించే ఇది వచ్చింది. సో ఐఎమ్ బ్లెస్డ్ అనుకుంటాను. ఇంకా ఇందులో ఇక్కడ మనం లాస్ అయ్యేది ఏమీ లేదు. ఇది ఫెయిల్యూర్ అనేది ఏది దాన్ని నేను తీసుకోను. యాక్చువల్గా మీకు ఎన్రిచ్ అవ్వాలి, మీరు ముందుకు వెళ్ళాలి అంటే, స్ట్రెంగ్తెన్ అవ్వాలి అంటే మీరు ఫెయిల్యూర్స్ని చూస్తేనే అవుతుంది. సో మనం ఏదైనా ఒకటి నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు దాంట్లో సిన్సియర్గా కష్టపడతా ఫెయిల్యూర్స్ని కరెక్ట్గా అనాలిసిస్ చేసుకున్నాం అనుకోండి, హిపోక్రసీ లేకుండా, అది ఖచ్చితంగా ఫెయిల్యూర్ అనేది మనల్ని బాగా ఎన్రిచ్ చేసే తీసుకెళ్తుంది ముందుకి. కాబట్టి ఇందులో ఫెయిల్యూర్ అంటే బ్యాడ్, సక్సెస్ అంటే గుడ్ ఏం లేదు. అసలు జర్నీ ఏదైనా ఎలా వచ్చినా దాన్ని హ్యాపీగా తీసుకుంటాను. ఓకే, ఇవాళ వచ్చి ఒకళ్ళు మనల్ని తిట్టెళ్ళారు, ఓకే ఇవాళ భగవంతుడు ఇలా రాశాడు మనల్ని, ఎందుకు తిట్టెళ్ళాడు, దాంట్లో నేను ఎక్కడ తప్పు చేశాను, దాన్ని మార్చుకోవడానికి పని చేయొచ్చు. అది ఒక ఎవ్రీ డే ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ అంతే. ఏది లభించినా అది అదృష్టమే, జరిగేదంతా మంచిగా అనుకోవటమే. అదే గొప్ప ఉత్తమమైన మార్గము. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే అదే అనే నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. అంటే ట్రై ఫర్ ద హైయెస్ట్, ప్రిపేర్ ఫర్ ద లోయెస్ట్. మీరు మీ బెస్ట్ ట్రై చేయండి, మీకు ఎంత కృషి చేయగలుగుతారో అంత చేయండి. బట్ ఏది రాదు నెగటివ్గా ప్రిపేర్ అయ్యి ఉండండి, మధ్యలో వచ్చింది ఏదైనా బోనసే. ఫైనల్గా చెప్పాలంటే ఋషులు ఇచ్చినటువంటి జ్ఞాన సంపద అది చాలా గొప్పది అన్నారు. ఒక్కొక్కరు ఎన్రిచ్ చేసుకుంటూ వచ్చారు, ఎన్హాన్స్ చేసుకుంటూ వచ్చారు. మీరు చేసిన చిట్టిది కూడా అక్కడ స్టోర్ చేయాలనేది మీ ఆశయం చాలా గొప్పగా అనిపించింది. అది పుస్తక రూపంలో కానీ వీడియో రూపంలో రావాలని మీరు కోరుకున్నటువంటి మీ కోరికగా అది ఖచ్చితంగా సిద్ధింపజేయాలని, చాలా చిన్నోడిని అయినా మీ ముందు ఖచ్చితంగా భగవంతుడు అవన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. ఫైనల్గా మా సిగ్నేచర్ స్టూడియో మోటో జై జవాన్ జై కిసాన్ అని మీరు 3 సార్లు అంటే ఐ క్లోజ్ మై ఇంటర్వ్యూ. సో జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. జై హింద్ సార్. నేను కూడా రైతు బిడ్డనే.
థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ సార్. వ్యవసాయం చేయడం అంటే అది ఒక ఋష్యత్వం. ఋషుల నుంచి వచ్చిన వాళ్ళమే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.